ఆఖరికి తిన్న గోవు కలుషితమైన ఆహారం తినడం వల్ల ఇలాంటి నూనె వచ్చింది, అంటే ఇలాంటి నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి ద్వారా లడ్డూలోకి వచ్చింది కాబట్టి దాన్ని టెస్ట్ చేయడం ద్వారా ఇదంది. అంటే కల్తీ జరిగింది ఆవులో, కల్తీ జరిగింది లడ్డులో కాదు అని చెప్పే ప్రయత్నం అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లేదంటే తమ్మినేని సీతారాం గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు తిరుమలకి వెళతారా లేదా, వెళ్ళబోతున్నారా లేదా అన్న దాంట్లో ఒక అతి పెద్ద సందిగ్ధత. వస్తే ఊరుకునేది లేదని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, ధార్మిక సంఘాలు సవాళ్లు విసిరిన పరిస్థితి ఉంది. తిరుపతి వేదికగా అనేక మంది, తిరుమలకు కూడా చాలామంది స్వామీజీలు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఫ్లైట్ సమయానికి సరిగ్గా ఆయన 4 నుంచి 5 గంటల మధ్యలో ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి రేణిగుంట విమానాశ్రయానికి. అక్కడ నుంచి తిరుమలకి నైట్ హాల్ట్ అక్కడే పెట్టుకున్నారు. ఆ స్టే తర్వాత ఆయన ఉదయం 7 గంటలకి, అంటే ఇవాళ 7 గంటలకి ఆయనకి దర్శనం ఉంది. దానికి పర్మిషన్, అంటే దర్శనానికి పర్మిషన్ ఉంది. కానీ ఇక్కడ భారీగా వస్తున్నాం, బలవంతంగా వస్తున్నామని ఏదైతే ఒక అలజడి జరిగిందో, ఈ నేపథ్యంలో దీనికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయో, పోలీసులు కొన్ని నోటీసులు అన్నారు దాన్ని. దీని మీద మీరు ఎంతమంది వస్తున్నారు, దీనికి అనుమతులు ఉన్నాయా, ఒకవేళ పరిమితి మించితే కనుక మీరు అనుమతులు ఇవ్వాలి అంటూ పంపిన ఒక లేఖని ఆయన తిప్పి దాన్ని చాలా సీరియస్గా చూపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి చిన్న బ్రీఫ్ నేను మాట్లాడిన తర్వాత ఇవాళ కార్యక్రమంలోకి వెళదాం. స్క్రీన్ మీద నెంబర్లు స్క్రోల్ అవుతాయి, మీరందరూ కూడా మాట్లాడవచ్చు. అందులో భాగంగా ఆయన సెక్యులరిజం అన్న అంశాన్ని తీసుకొచ్చారు. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? భారతదేశంలో సెక్యులరిజం అంటే నా మతాన్ని నేను గౌరవించుకుంటూ పూజించుకుంటూ మరో మతాన్ని, ఎదుటి మతాన్ని, పరమతాన్ని గౌరవించడం అనేది సెక్యులరిజం. అంతేగాని మీరు మా మతంలోకి రండి, మీ మతం మంచిది కాదు అని చెప్పడం, మత మార్పిళ్ళు జరగడం అనేది సెక్యులరిజం కాదు. సెక్యులరిజం అంటే భావ స్వేచ్ఛ. ఎవరికి ఇష్టమైన దాన్ని వారు అనుసరించడానికి వీలున్న శక్తే సెక్యులరిజం. కాబట్టి ఇదేమి హిందూయిజం, ఇదేమి భారతీయత, ఇదేమి సెక్యులరిజం ఏమైపోయింది అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకి ఇదో సమాధానం. అలాగే 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను అని ఆయన అన్నారు. 4 గోడల మధ్య ఎందుకు చదవాలి, నలుగురు మధ్య ఎందుకు చదవకూడదు బైబిల్ అనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన నిజంగా బైబిల్ని నమ్మినప్పుడు, ఆయన నిజంగానే జీసస్ని నమ్మినప్పుడు, నేను జీసస్ బిడ్డని, నేను దేవుడి బిడ్డని నలుగురిలోకి వచ్చి ఎందుకు చెప్పుకోకూడదు? అంటే దాన్ని ఎందుకు ఒక అక్రమమైన మతంగా ఆయన మార్చి, హిందూ మతాన్ని నేను బయటకు వచ్చినప్పుడు, లేదంటే సిక్కు మతాన్ని, ముస్లిం మతాన్ని నేను గౌరవిస్తాను అని ఆయన అంటున్నారు కదా, దాన్ని ఎలా గౌరవించినట్టు? ఈ గౌరవించడంలో భాగంగా ఆ మత సాంప్రదాయాలని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అని నిన్న ఆయన స్ట్రెస్ చేసి చెప్పినప్పుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పరమత పద్ధతులు ఎలా ఉంటాయని తెలుసుకునలేదా ఇప్పటి వరకు? శబరిమలకి మహిళలు వెళ్ళకూడదని, ఈద్గాలకి మహిళలు వెళ్ళకూడదని, అలాగే ఇలాంటి పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఒక డిక్లరేషన్ ఫామ్ మీద ఏదైతే 1990లో జీవో నెంబర్ 311 ప్రకారంగా వచ్చిన డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో, అంటే నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను అందుకు వచ్చాను అని చెప్పడానికి ఒక చిన్న సంతకం అంతే. ఆ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మీద సంతకం పెట్టాలి అన్న విషయం, ఆ పద్ధతి ఆయన ఎందుకు తెలుసుకోలేకపోయారు? అసలు పూజలు అనేవి, క్రతువులు అనేవి, కైంకర్యాలు అనేవి వేరువేరుగా ఉంటాయి అన్న విషయం అయినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఆయన పరమతాన్ని ఈ 5 ఏళ్ల పాటు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాటు ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రిగా పరమతాన్ని ఆయన గౌరవిస్తున్నట్ట లేనట్ట? ఇలాంటి అనేక సందేహాలు ఈరోజు నిన్న ఆయన మాట్లాడిన మాటల ద్వారా అర్థమయ్యాయి. అలాగే ఆయన పరమతం గురించి లేదని అంటున్నారు. నిజంగా హిందూ మతంలో ఎక్కడైనా 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ద్వారా అనేక ఘోరాలు జరుగుతున్నా సరే ఆ మతం మీద సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాలి అని ఎంతోమంది హైందవులు లేదంటే ధార్మిక సంస్థలు చెప్పినప్పటికీ ఆయన జస్ట్ దాన్ని లైట్గా తీసుకొని ఆయన సతీమణిని తీసుకురాలేదు. పోనీ ఆయన నిర్వహించకుండా ఒంటరిగా నిర్వహించకూడదని చెప్పినప్పటికీ కూడా అది వేరే వాళ్ళతో ఆయన ఆ కార్యక్రమాలు చేయించకపోగా ఈరోజు స్వామివారికి నేను బట్టలు పెట్టాను, వస్త్రాలు ఇచ్చాను, నేను ఇచ్చాను 5 ఏళ్ల పాటు అని ఆయన గుండెల మీద చేసుకొని బట్టలు ఇచ్చాను అని చెప్తున్నా. ఈ బట్టలు ఇవ్వడం అనేది బటన్ నొక్కడం లాంటిది కాదు. శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం అన్న ఒక అద్భుతమైన పదం దానికి ఉంటుంది. అది నిజంగా ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే అది దక్కుతుంది అని అనేక మంది హైందవులు భావిస్తూ ఉంటారు. దాన్ని బట్టలిచ్చాను అని బటన్ నొక్కాను అన్నట్టుగా ఆయన చెప్పిన తీరు మాత్రం దేవుడికి బట్టలు ఇచ్చే స్థాయి మనది కాదు. ఆ విషయాన్ని మనం తెలుసుకొని ప్రవర్తించాల్సి ఉంటుంది. అలాగే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గురించి ఇక్కడ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.
అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఎవరైనా వెళ్తే గనక అక్కడ వారి ఆలయ ఆచారం ప్రకారం తలకి ఒక స్కార్ఫ్ లాంటిది కట్టుకోవాలి, ఒక క్లాత్ కంపల్సరీ ధరించాలి. ఒట్టి తల అనేది ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదు అమృత్సర్లో. అలా కనబడింది అంటే గనక అది ఎవరైనా సరే వచ్చి మాడు పగిలేలాగా తల మీద దబేలమని కొడతారు, అది ఎవరైనా సరే. కానీ నేను పాటించను, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లాగా నేను డిక్లరేషన్ ఫామ్ పక్కన పెట్టేస్తాను, సింగిల్గానే వస్తాను, వస్త్రాలు ఇస్తాను అంటే అమృత్సర్ దేవాలయం లాంటి చోట కుదరదు, చాలా కఠినంగా ఉంటుంది. అది ఆ మత సిద్ధాంతం. అలాగే ఆయన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. చివరిగా దళితులను నా పరిస్థితి ఎలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అన్నారు. మీ పరిస్థితే అలా ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితులా? మిమ్మల్ని రానివ్వంది మీరు దళితులనా? 5 ఏళ్ల పాటు మరి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మీరు దళితులు అనా లేదంటే క్రిస్టియన్ అనా? ఎందుకు మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నారు? హైందవుల ఓట్లు లేకుండానే మీరు గెలిచారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అలాగే దళితుల్ని రానివ్వడం లేదు అన్నారు కదా. ఇప్పటికి ప్రతిరోజు 70,000 మంది నుంచి 1,00,000 మంది, ఒక్కొక్కసారి 5 లక్షలకు కూడా చేరుకునే భక్తుల సంఖ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. అలాగే మిగతా దేవాలయాల్లో కూడా అనేక మంది దళితులు, అసలు ఎవరెవరు వెళతారో కూడా ఎవరికి తెలియదు. మీరు లెక్క చెప్పగలరా ఎంతమంది దళితులు ప్రతిరోజు ఆయా దేవాలయాలు దర్శించుకుంటున్నారు అని? హైందవుల్లోని దళితుల్ని అంటే హిందువుల్లో ఉన్న దళితుల్ని వేరు చేస్తూ మాట్లాడుతున్న ఈ తీరు మళ్ళీ ఇంకొక పరిస్థితులని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడానిక? నిజంగా చెప్తున్నాను నేను, దళితులకి ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అనుమతి లేదు, రానివ్వలేదు అన్న ఒక్క ఇన్సిడెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ చూపిస్తే నిజానికి ఇప్పటికిప్పుడే నేను జర్నలిజాన్ని వదిలేస్తాను. నా 22 సంవత్సరాల జర్నలిజం కెరియర్కి జస్ట్ అలా ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఎందుకంటే ఈ 2020 నుంచి ఎక్కడెక్కడ అపచారాలు జరిగాయో వాటన్నింటి గురించి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏ ఇన్సిడెంట్లో ఎవరెవరి ప్రమేయాలు ఉన్నాయి, ఎలా దాడి జరిపారు అన్న విషయం చాలా స్పష్టంగా, చాలా దగ్గరగా అనేక డిబేట్ల ద్వారా అనేక మందితో మాట్లాడిన నాకు ఆయా సందర్భాల్లో అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా నాకున్నాయి కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఎక్కడా కూడా దళితుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. అలాగే ఆయన మానవత్వం అని అదేవిధంగా ఇంకా అనేక అంశాలను ఏదో ప్రస్తావించారు. అలాగే పర్మిషన్ కానిదాన్ని, అది నోటీసులు కానిదాన్ని నోటీసులు అని చెప్పారు. బట్ దాన్ని జూమ్ చేసే అవకాశం కూడా లేదు. మరి ఆ కెమెరాలు మీడియా కెమెరాలా, సొంత కెమెరాలా తెలియదు. ఇలాంటి అనేక ఆరోపణలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ని టార్గెట్ చేయడం మహాన్యూస్ ఉద్దేశం కాదు, నా ఉద్దేశం అంతకంటే కాదు. కానీ ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒక అవకాశాలు ముందుకు వెళ్ళాలి, కంపెనీలు రావాలి, యువత బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అని మొదలు పెడుతున్న ఈ సమయంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉండడం, ఇలాంటి మతాన్ని మళ్ళీ మనుషుల మధ్య చొచ్చించడం, మొన్నటిదాకా కులాలు ఇప్పుడు మతాలు, ఇది ఎంతవరకు సమంజసం? మీరు నిజానికి క్రిస్టియానిటీని మీరు నమ్మితే క్రిస్టియానిటీలో ఒకటి ఉంటుంది, మీరు ఇతర విగ్రహారాధన చేయకూడదు, చేస్తే కనుక అది సైతానను లేదా రకరకాల ఇది ఉంటుంది, అది ఆ మత ఆచారం. మరి దాన్ని మీరు నమ్ముతున్నారా? క్రిస్టియన్లను మోసం చేస్తున్నారా? 4 గోడల మధ్య ఎందుకు అసలు మీరు బైబిల్ చదువుతున్నారు? నలుగురి మధ్య ఎందుకు వచ్చి మీరు చదవట్లేదు? ఇలాంటి అనేక అనుమానాలు అయితే చాలామంది దగ్గర ఉన్నాయి. ఇది నా బ్రీఫ్ ప్రస్తుతానికి. దీని గురించి మాట్లాడదాం. స్క్రీన్ మీద నెంబర్లు స్క్రాల్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అలాగే ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వేల్పూరి శ్రీనివాసరావు గారు, కాపు సంఘ జాతీయ నాయకులు. అలాగే శ్రీనివాసానంద స్వామి సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి శ్రీనివాసానంద స్వామి. నమస్తే అమ్మా. నమస్తే అండి. అలాగే వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి స్వామి. ముందుగా మీ దగ్గర మీ గురించి మాట్లాడతాను నేను, ఎందుకంటే నేను దాదాపుగా 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసి నేను డే 1 మొదటి ఇన్సిడెంట్ దగ్గర నుంచి నేను మీతో మాట్లాడడం, మిమ్మల్ని లైవ్లోకి తీసుకోవడం, అక్కడ జరిగిన అపచారాల దగ్గరికి మీరు వెళుతూ ఉండడం, ఏమేం జరిగిందో మీరు చెప్పడం, ఒక సందర్భంలో మీరు కన్నీరు కూడా పెట్టుకున్నారు ఆ ఘోరాలు చెప్పలేక. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మా, ఇది హిందూ సమాజం. నమో వెంకటేశాయ. హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాటల్ని విస్మరిస్తూ ఉంది, విశ్వసించడం లేదు. వారికి ఇప్పటికీ కూడా పరివర్తన అనేది కనిపించడం లేదు.
ప్రపంచంలో అన్ని మతాలకి ఉండేటటువంటి విశ్వాసాలు, మనోభావాలు, అక్కడ ఉండేటువంటి ఆచారాలు హిందువులకు కూడా ఉంటాయి, హిందూ దేవుళ్ళకి కూడా ఉంటాయి, దేవస్థానాలకి ఉంటాయి, హిందూ సమాజానికి ఉంటాయి అని ఆయన మర్చిపోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సమేతంగా ఆయనేమో వారి ప్రార్థన మందిరాలకు వెళ్తారు, జెరూసలేం వెళ్తారు, సంతోషం, వెళ్ళనివ్వండి, మనమేం కాదనం. వారు కుటుంబ సమేతంగా కొన్ని కార్యక్రమాల్లో వారు మతపరంగా పాల్గొంటున్నారు. మరి హిందువులకు కూడా మతపరంగా కొన్ని కుటుంబ సమేతంగా పాల్గొనే కార్యక్రమాలు ఉన్నాయి కదా. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆయన అశ్వమేధ యాగం చేసేటప్పుడు భార్య లేకపోతే అడవిలో ఉండేటటువంటి సీత ఆ సమయంలో ఉండేటప్పుడు మహర్షులందరూ కూడా, అయ్యా నువ్వు భార్యతో కూర్చోవాలి రామచంద్ర అని చెప్పి ఆ విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని పెట్టుకొని అశ్వమేధ యాగం రాముల వారు చేశారు తప్ప, పోనీలే నా భార్య ఎక్కడ ఉంటే ఏమైపోయింది, నేను చక్రవర్తిగా ఉన్నాను, నేను చేసేస్తానని హిందూ ధర్మశాస్త్రాల్ని సాక్షాత్తు ధర్మమూర్తి అయిన రాముడు పక్కన పెట్టలే. హిందూ సనాతన ధర్మంలో పక్కనే అర్ధాంగి లేకుండా దేవుళ్ళే లేరు. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీ నారాయణులు, వాణి బ్రహ్మలు. అంటే భార్యకి, ధర్మపత్నికి అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అటువంటి భార్య లేకుండా ముఖ్యమైన ఉత్సవాలు ఏది చేయకూడదు. అటువంటిది వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, ఎంతోమంది పాలకులు ఆ భార్యను తీసుకొని వెళ్ళి పట్టు వస్త్రాలు కానీ, అక్కడ ఉండేటువంటి ముత్యాలు కానీ ఆ ఉత్సవాల్లో పాల్గొనేవారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాల్లో కానీ అక్కడికి వెళ్ళి ఆచారాలను గౌరవించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడమ్మా ఆచారాలు గౌరవిస్తున్నారు? హిందూ ధర్మాన్ని, హిందూ శాస్త్రాలని, హిందువుల మనోభావాలని, హిందూ విశ్వాసాలని తూట్లు పొడిచారు కానీ ఎక్కడైనా ఆయన గౌరవించినట్లుగా చూపించమనండి. ఈరోజు మీరు గొప్ప మాట చెప్పారు. నిజంగా అలా మీరు చేసి ఉంటే, మీకే మానవత్వం అనేటటువంటిది మీరు చెప్పుకునేటట్లుగా నిజంగా ఉంటే మీరు జర్నలిజం వదిలేస్తామన్నారు. నిజంగా గొప్ప మాట అమ్మా. ఈరోజు హిందువులు అందరం కూడా మేము అదే బాధపడుతున్నాం. అవసరమైతే మా ఆశ్రమాలు కూడా వదిలేస్తాం మీలో చిత్తశుద్ధి ఉన్నదని మీరు నిరూపించుకుంటే. దాదాపుగా 150కి పైగా ఆలయాల మీద దాడులు చేస్తే, రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించిస్తే, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేస్తే, పిఠాపురంలో అర్చకుల మీద దాడి చేసి వారి యజ్ఞోపవేతాలు తెంపేసి వారిని భౌతిక దాడులు తన్నేసి తోసేసి పిఠాపురం కార్పొరేటర్ భర్త చేస్తే, రాష్ట్రంలో అర్చకుల మీద దాడులు చేస్తే, అలాగే నరసింహస్వామి రథాన్ని దగ్ధం చేస్తే, పిఠాపురంలో 21 ఆలయాల మీద దాడులు చేసి ఆలయాలు మొక్కల విగ్రహాలని ఛిద్రం చేస్తే, ఇన్ని సంఘటనలు చేస్తే ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం పెట్టి నేను ఖండిస్తున్నాను అని ఒక మాటైనా చెప్పారమ్మా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చిందా? రేపు ఈరోజు ఆలయాల్లో పూజలు చేయాలంట. ఆ రోజు మీకు జ్ఞాపకం రాని ఆలయాలు, మీ వైకాపా ప్రభుత్వానికి హిందువుల ఆలయాలు మనోభావాలు గుర్తురాని మీరు ఈరోజు మీకు ఆలయాలు కావాలా, మందిరాలు కావాలా, పూజలు కావాలా? ఇంతకీ మీరెక్కడ పూజ చేస్తారు? ఏ గుడిలోకి వెళ్ళి పూజ చేస్తారు? అది కూడా చెప్పాలి కదా. మీ భార్య మీరు పూజ చేసి మీ వైకాపా శ్రేణులకి పూజ చేయమనండి. మీరు పూజ చేయరు, హిందుత్వాన్ని కించపరుస్తారు, హిందువుల మనోభావాలతో ఆటాడుకుంటారు. మీరే గుడికి గోపురానికి సతీ సమేతంగా రారు, మీరు పూజలు చేయమంటున్నారు. లక్ష్మీ గారు, ఇది ధర్మమా? అవును. ఇది సమంజసమా? కాబట్టి ఇలాంటి మాయ మాటలు చెప్పి నిన్న మీకే కాదు నోటీసు మాకు ఇచ్చారు. ఎస్పీ గారు మన తిరుపతి ఎస్పీ గారు మాకు నోటీస్ ఇచ్చారు. 30 యాక్ట్ ఉందండి, దయచేసి స్వామీజీలు ఎవరు కూడా నిరసనలు తెలియజేయకూడదు. ఆయనకి ఏది ఇచ్చారో సేమ్ నోటీసు మాకు అది ఇచ్చారమ్మా. మీరు గుమ్ముకోకూడదు, 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా సమావేశాలు కార్యక్రమాలు చేయకూడదు, తిరుమల పవిత్రతను కాపాడాలి అని నాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు దానికి మీకు దర్శనానికి రావద్దు, మీరు కొండకు రావద్దు, మీరు దర్శనం చేసుకోకూడదు అని ఎక్కడ నోటీసులో లేవు. తప్పుదో పట్టిస్తున్నారు, ఆయన తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఇది హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదమ్మా. ఇప్పటికే తిరుమల క్షేత్రం పవిత్రతను మంటగలిపారు. తిరుమల ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువులకి
ఆధ్యాత్మిక నిలయం, కలియుగ వైకుంఠం, కలియుగ వెంకటనాయకుడు. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ధార్మిక క్షేత్రంగా వారు చూడలే, వ్యాపార కేంద్రంగా చూశారు. వారి బాబాయిలు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వారి కుటుంబం తాలూకా జాగీరిగా వాడుకున్నారు, వారి కుటుంబ సంస్థానంగా చూశారు తప్ప హిందువుల మనోభావాలని ఎప్పుడూ కూడా వారు గౌరవించలేదు. తిరుమల ఆచారాలని వారు ఎప్పుడూ విశ్వాసాన్ని ప్రకటించలేదు. ఈ రోజు మనం అడుగుతున్నాం, గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు కాలర్స్ కూడా అనేక ప్రాంతాల నుంచి కాల్స్ వస్తున్నాయి. వేల్పూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొద్దు అని ఎవరూ చెప్పలేదు. మీరు వెళ్ళేటప్పుడు అంటే క్రౌడ్తో రావద్దు, ఎక్కువ మంది జనాలతో రావద్దు, ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడిన మాటలతో ఇక్కడ కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. స్వామీజీ తిరుపతిలోనే ఉన్నారు, 3 రోజుల నుంచి అక్కడే ఏం జరుగుద్దో తేల్చుకుంటా అన్నట్టు కూర్చున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు, వీరికి నోటీసులు ఇచ్చారు, వారికి నోటీసులు ఇచ్చారు. అంటే ఏంటి ఆ నోటీసుల్ని ఆయన తిప్పడం, పేపర్లు ఇట్లా తిప్పారు. ఇంతకీ ఆ సమయం వచ్చే వరకు కూడా ఆయన వెళ్ళలేదు. నిజంగా స్వామి మీద భక్తే ఉంటే స్వామి ద్వారా ఆయన మీద ఆరోపణ పడిందని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే ఎవ్వరూ లేకపోయినా ఆయన ఎవరు ఆపేది? కనీసం ఒక 4-5 ఆయన వెంట ఉంటారుగా. 5 వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ప్రశాంతంగా రావచ్చుగా. ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు? డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందనా? క్రిస్టియన్ ఓట్లు లేదంటే క్రిస్టియన్లకి ఆయన రంగు బయటపడుతుందనా? దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండానే చెప్పారు. ఇది నేను క్రైస్తవులకు సంబంధించి బైబిల్ నేను 4 గోడల మధ్య అంటే నేను సీక్రెట్గా చదువుకుంటాను అన్నారు. బైబిల్ మన విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు బైబిల్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగారు. ఎన్నికల్లో మీకు తెలుసు, మీకు తప్పేం లేదు. అదే అయితే మీరు బయట ప్రజల్ని మోసం చేయటానికి నేను లోపలేమో నేను క్రిస్టియన్ అని చెప్పినప్పుడు డెఫినెట్గా నేను క్రిస్టియన్గా ఉన్నా, నేను అక్కడికి వెంకటేశ్వర స్వామి అని నాకు నమ్మకం లేదు, నేను అక్కడికి వెళ్ళను అని చెప్పచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అందరి మీద నమ్మకం ఉండాల్సినటువంటి పరిస్థితి ఏం లేదన్నమాట. నేను కేవలం యేసుప్రభుని నమ్ముతున్నాను, అందువల్ల నేను వెళ్తలే అంటే సరిపోయేది. అయితే ఇక్కడ ఒక మత ఆచారాలను మరి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఎవరైనా సరే గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఎందుకు ఈ విషయం వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో మతానికి సంబంధించి మన అనిల్ గారు సమావేశాలు ఏర్పాటు చేయటం 2004లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ చాలా పెద్ద ఎత్తున అప్పుడు కూడా మత మార్పులు జరగటం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన ఎవరినైతే అపాయింట్ చేశారో చైర్మన్స్గా వాళ్ళందరూ కూడా ఒకళ్ళేమో నాస్తికుల్లో ఒకళ్ళేమో క్రిస్టియన్స్ అనేది కూడా వస్తుందన్నమాట. అంటే ఆవిడ మన సుబ్బారెడ్డి గారు అయితే దగ్గరగా ఒక 3.5 లక్షలు వీవీఐపీస్ అన్నీ కూడా, అంటే ఏ వీవీఐపీస్ ఉన్నా కూడా మనం అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేసేటప్పుడు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తున్నారు, ఆటోమేటిక్గా ప్రోటోకాల్ ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు కేవలం 6 మెంబర్స్కే మీరు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు చైర్మన్గా డైలీ మీరు 360 మందికి ఇచ్చారంటే ఇక వేరే ఏ కార్యక్రమం కూడా సుబ్బారెడ్డి గారు చూడలేదనేది తెలుస్తుంది. తర్వాత అక్కడ డిక్లరేషన్ కూడా సుబ్బారెడ్డి గారే దాన్ని తీసేశారంట. అంటే ఎవరైనా రావచ్చు, డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదని. అంటే ఇదంతా కుట్రతో జరిగింది. అందుకే ఆయన బాబాయిని వేసుకున్నాడు. అదే బయట వాళ్ళు అయితే ఇట్లా పరమ పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిది ఇలాంటివన్నీ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, మేము చేయమని చెప్పేసి అంటారు. అది శ్రీవారి భక్తులు. ఆయన శ్రీవారి భక్తుడు కాదు కాబట్టి వెంకటేశ్వర మీద నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకని ఏరి కోరి కరుణాకర్ రెడ్డి గారిని వేసుకున్నా, మరి ఇక్కడ సుబ్బారెడ్డి గారిని వేసుకున్నా కూడా మరి ఆ డిక్లరేషన్ ఇష్యూ కావాలని చెప్పేసి చేశారు. మరి మనం చూస్తున్నాం, ఇందిరాగాంధీ గారు కూడా గతంలో పూరి వెళ్ళినప్పుడు ఆవిడ డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆవిడని అలౌ చేయలేదన్నమాట. ఇక్కడే అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు, అంటే వీళ్ళంతా ఇండియాలో టాప్ పొజిషన్లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు. అంటే వీళ్ళందరికీ లేని సమస్య. అదే ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్, అంటే అదేవిధంగా షారూక్ ఖాన్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనకి ఇష్టమైతే వెళ్ళొచ్చు. తప్ప నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను మతాల మధ్య ఆ కులాల మధ్య చుచ్చు పెడతాను, అక్కడికి వెళ్తాను, అక్కడ ఏదో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సంతకం పెట్టే
పెట్టాల్సి వచ్చింది అనుకోండి, క్రిస్టియన్లు ఆయన నమ్మరా ఇంకా? అంటే డెఫినెట్గా అంటే క్రిస్టియానిటీలో ఏంటంటే అంటే ఈయన భగవంతుడిని నమ్మినట్టు. ఇప్పుడు అంతా క్రిస్టియన్లు ఏమనుకుంటున్నారు, పాపం జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య ప్రేయర్ చేసుకునేలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఆయనకి ఇష్టం లేకపోయినా కనీసం భారతీ గారిని పూర్తిగా క్రిస్టియానిటీలో ఉంచి తప్పక ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ భరిస్తూ ఆయన అవన్నీ వెళుతున్నారు అనేదేగా క్రిస్టియన్లు నమ్మేది ఇప్పుడు ఆయన్ని. అంటే వాళ్ళని మోసం చేసినట్టేగా. అవును, డెఫినెట్గా. అంటే ఇప్పుడు నేను బైబిల్ ఇంట్లో సీక్రెట్గా చదువుకున్నా అన్నప్పుడు అదే ఓపెన్గా నేను యేసు ప్రభుని నమ్ముతున్నా అని చెప్పొచ్చు కదా. నేను తిరుపతి వెళ్తాను, లేదా విజయవాడ కనకదుర్గకి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళానని చెప్పేసి సీక్రెట్గా ఎవరో తెలియకుండా ఏదో ముసుగులు వేసుకుని వెళ్ళాల్సిన పని లేదు. అంటే మనం ఏదో అక్కడ మనకి ఏదో కుట్రలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ని దాన్ని పెద్ద చేసి మరి అమాయకులైనటువంటి పార్టీ కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని డైవర్ట్ చేసి అక్కడ ఏమైనా గొడవలు అయితే ఇది ఇంతమందికి ఇదేని గొడవలు అయినాయి దాని మీద అని చెప్పేసి ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం చేసేటువంటి పని ఇది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేదా ఒక ఎమ్మెల్యేగా చేసేటప్పుడు డెఫినెట్గా అన్ని వర్గాలను కానీ మతం అనండి కులం అనండి అందరినీ గౌరవించాలి. మన సామాజిక వర్గాన్ని మనం ప్రేమించుకోవాలి, వేరే సామాజిక వర్గాన్ని గౌరవించుకోవాలి. అదే ఈద్గాలోకి భారతీ గారిని తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుందా? ఒప్పుకోరు. శబరిమలకి మహిళలు వెళ్ళడం అవుతుందా? నేను ఇంతకుముందు అమృత్సర్ చెప్పాను. ఇక్కడెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది జరగదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా వాళ్ళ మనిషిని పెట్టుకున్నారు కాబట్టి ఆ మనిషి కూడా అప్పటి వరకు క్రిస్టియానిటీని నమ్మిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చిన డిక్లరేషన్ ఫామ్ పక్కన పెట్టేశారు. నేను సింగిల్ గానే వస్తాను, నేను సింగిల్ గానే వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తాను అన్నా సరే ఏం మాట్లాడలేదు. ఇప్పుడు పట్టు వస్త్రాలు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడికైనా వెళ్ళటానికి ఇది ఉండదు. అయితే ఆ వెళ్ళేటప్పుడు అక్కడ మనం వెళ్ళొచ్చా, లేదా అక్కడ ఎన్నో మినిస్టర్ ఉంటారు, లేదా వేరే మంది ఒక 20 మంది మినిస్టర్లు ఉంటారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎండోమెంట్స్ మినిస్టర్ ఉంటే మక్కాకి వెళ్ళాలని ఇదేం లేదు. మనకి ముస్లిం మినిస్టర్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ ఉంటారు, వాళ్ళే వెళ్తారు. నేను ఎండోమెంట్ మినిస్టర్ నేను మక్కాకి వెళ్తానంటే మళ్ళీ ఒప్పుకోరు. మళ్ళీ అంటే దేవాలయాలకు సంబంధించి అదే అక్కడ అది సాధ్యం కాదు. సాధ్యం కాదని అన్నీ తెలిసినా కూడా ఇవన్నీ కూడా వివాదాలు చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం అనేది దురదృష్టము. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితుల్లో ఎలాంటి నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇలాంటివన్నీ కూడా చేస్తే రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది. దానివల్ల ఇప్పటికే మనం అన్ని రకాలుగా మనం నష్టపోయాం. మనం ఇక ముందు అయినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పంతాలో పోకుండా కులాల మధ్య చిచ్చు అనేది రాకుండా సున్నితమైన విషయాలను డీల్ చేసేటప్పుడు చాలా కాలేజ్ లైన్ లో ఉన్నారండి. స్వామి కాలేజ్ లైన్ లో ఉన్నారు. ఒక ముగ్గురుతో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి రాధాకృష్ణ గారు ఉన్నారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. మాది ఏమైందండి మేడం, మా అత్తగారు క్రిస్టియన్స్, మేము హిందూస్. అయితే మా అత్తగారి కోరిక ఏంటంటే మా చర్చిలో పెళ్లి జరగాలి ఫస్ట్ మా కూతురికి అన్ని. అయితే చర్చికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేశారంటే మేడం అక్కడ సంతకం పెట్టాలి పెళ్లి అయిన తర్వాత అలా రిజిస్టర్లో. నా పెళ్లి అయిన తర్వాత రిజిస్టర్ లో సంతకం పెడతాం. నేను పెట్టనంటే కుదరదు మేడం, ఎందుకంటే వాళ్ళ ఆచారం కదండి క్రిస్టియన్స్ ది. పెట్టారండి నేను పోయినా అక్కడ క్రిస్టియన్ వాళ్ళ పైన సంతకం పెట్టాను పెళ్ళినట్టు అది చర్చిలో. మా బాయ్ అండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హిందూ సాంప్రదాయాన్ని పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ హిందూ ఫస్ట్ చర్చిలో వేసుకున్నాం. వాళ్ళ ఆచారం ప్రకారం రిజిస్టర్ లో సంతకం పెట్టి అన్ని పెట్టి వాళ్ళ ఆచారం ప్రకారం మేము చేసాం. మా ఆచార ప్రకారం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము పెళ్లి చేసుకున్నాం. మా ఆచార ప్రకారం చేసుకున్నాం. ఇవాళ మా భార్య వెళ్ళి మన వినాయకుడు పూజలు ఉంటే వినాయకుడి దగ్గర పూజ చేసి మేము వెళ్ళి చర్చిలో ఉంటే చర్చిలో పూజ చేస్తాం. అట్లుంటది. ఈ మైండ్ లో జగన్మోహన్ రెడ్డి మేడం నేను సంతకం పెట్టను, నేను రాను, నేను బట్టలు ఇయ్యను, మీరేం చేయను, ఇది ఒక విత్తన్నవాదం. ఆ నెయ్యి ట్యాంకర్లు ఇరుకపోయినాయి కదా అంటాడు. ఇప్పుడు ఒక 10 ఎకరాల పొలం ఉంది మేడం మాది. పశువులు మేసుకుంటూ వచ్చి చివరికి రాగానే రైతు వచ్చి పశువులు తోలేస్తారు బయటికి. తోలి ఆ రైతు వచ్చి పశువులు అని అంటాడు. ఏంది ఇట్లా పశువుల మీద ఎట్లా అంటే ఇప్పుడే వచ్చి 2 కర్రలు కొట్టినాయి అంటాడు. ఈ ఫస్ట్ మేసుకుంటే 10 ఎకరాలు కిలోమీటర్ మేసుకుంటూ పోయినంత పోయింది. ఇప్పుడు లాస్ట్ 2 కర్రలు కొట్టినాయి చూసారా, ఆ కర్రలే ఇప్పుడే వచ్చినాయి అంటున్నాయి. అదే విధంగా తిరుపతిలో నెయ్యి మొత్తం వాడుకుంటూ అయిపోయింది.
లాస్ట్ లో పట్టుకుంటే ఇదే కదా ఎక్కపోయినాయి కదా అంటున్నాడు. అట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 ఎకరాలు వేసుకోవడం పోయింది అయిపోయింది మేడం. లాస్ట్ లో ఎప్పుడే వచ్చినాయి అంటారు. చూసారు కాబట్టి అది కూడా పట్టుకున్నారు కాబట్టి పట్టుకున్నాం కాబట్టి, లేకపోతే ఒక లగెళ్ళిపోయి అది కూడా పశువులు అట్టా ఉంది. ఈ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మేడం పల్లెటూరులో ఊరి మీద ఊరికి ఒక దున్నపోలు నిలిపెడతారు. అవి బాగా మెరిసి మనిషి కొట్టుకుంటాయి. మనిషి బాగా ఈ పొలాల పడ్డ మేసిన ఎవరేం వాళ్ళే ఎదురు వాటిని. అట్లే ఈ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మేసి పందిలాగా కొట్టుకుంటున్నారు. అట్లా మనం ఎక్కి కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మేడం వాళ్ళు? వాడుకున్నాడు ఎవరు వాడంట రాజ్యం అంట పల్లె అంట నెయ్యి అంట అంతే మాట్లాడేది మేడం. గుడి దగ్గర ఏం మాట్లాడేది. ఇప్పుడు మేము చేసుకోవాలి కదా, మా ఊర్లో చర్చి ఉంటే వాళ్ళు వచ్చి మా దగ్గర పూజ చేస్తారు, మేము వాళ్ళ దగ్గర పూజ చేసుకుంటే కలిసి అన్నగంటలాగా ఉంటాం. వీళ్ళది కూడా ఏంటంటే మేడం దీంట్లో 2 ఉంటాయి. ఒకటేదో కేథలిక్ వాళ్ళు మొన్నంత గుళ్ళు పూజ చేస్తారు, మనం వెళ్ళి వాళ్ళని పూజ చేసుకుంటాం. వీళ్ళకి ఇంకోటి మేడం జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఆ టైప్ వాళ్ళు అయితే దీన్ని మొత్తం మీద నేను చెప్పినది ఏంటంటే మేడం ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఈ మహానుష్ణుడు చెప్పారు. అక్కడ మీరు బాగా చెప్పారు. ఏమన్నారంటే ఇప్పుడు ఒక విషయం చెప్పి మీరు అది మీరు జర్నలిజానికి రాయనందరూ ఇదంతా నిరూపిస్తే దళితులు రాలేదని. దళితులు మొత్తం సంఖ్యని జగన్ రెడ్డిగా ఇవ్వలేదు మేడం. 5 సంవత్సరాల్లో సుధాకర్ రెడ్డిని మన సుధాకర్ అనే డాక్టర్ని ఇంకొకరిని గుండెలు కొట్టి చిత్రపరిచింది వాళ్ళే కానీ మేడం. దళితుల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఉందా మేడం? అసలుకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉందా అసలుకి? నెత్తిని తెరమరాలు వేసుకుని చల్లుకుంటాడా కిందకి? దేవుడి పేరు కొబ్బరికాయ వెళ్తే ముసలోడు మేడం, చంద్రబాబు నాయుడు ముసలోడు అన్న వ్యక్తి ఉండిపోతాడు. ఈయనకి నిలబడి ఇద్దరు పట్టుకోవాలా, వేపనోళ్ళు పంతులు గారు ఇద్దరు పట్టుకుంటే నిలబడి కొడతారు కొబ్బరికాయ. నేను విమర్శించలేసుకోవాలి మేడం, చెప్పలేదు విమర్శించాలి. రాధాకృష్ణ గారు బాగా చెప్పారు. విత్ మీ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్ లో ఉన్న భాగాన్ని కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు, క్రిస్టియన్ వైఫ్, హిందూ భర్త, ఇద్దరు 2 ఫాలో అయ్యారు. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో చెప్పండి. హలో పేరు చెప్పండి అండి. నమస్తే మేడం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నేను లక్ష్మణరావు విశాఖపట్నం నుంచి అండి మేడం మాట్లాడుతున్నాను. లక్ష్మణరావు గారు చెప్పండి. మేడం ఈ డిబేట్ చిన్న అవుతున్నాయండి. మాకే చిరాకు అనిపిస్తుంది మేడం. ఇది చిట్టికైనా సిబిఐకి ఇచ్చేది కదా కేసు మేడం. హలో హలో చెప్పండి లక్ష్మణరావు గారు వినబడుతుంది, చెప్పండి. ఈ లడ్డు ఇష్యూ అనేది సిబిఐకి ఇమీడియట్లీ ఇష్యూ మేడం, వెంటనే రిజల్ట్ రావాలి. హలో లక్ష్మణరావు గారు టీవీ చూడకండి, ఫోన్ లో మీరు చెప్పాలనుకున్నది కంప్లీట్ గా చెప్పి క్లోజ్ చేసేయండి. మేడం ఇది లడ్డు ఇష్యూ అనేది సిబిఐకి ఇమీడియట్లీ ఇచ్చేస్తే బెటర్ కదా మేడం అంటున్నాం. సిబిఐకి ఇచ్చేస్తే బెటర్ కదా అంటారు. ఒక విచారణ సాగుతుందండి, విచారణ సాగుతుంది. ఎప్పుడు వచ్చింది ఏంటి అంత మొత్తం లెక్కలన్నీ బయటకు వస్తాయి. అంత ఈజీగా ఏమి ఉండదు మేడం. ఈ జగన్ ఇష్యూది ఒక బుక్ కూడా ఓపెన్ చేయాలి మేడం. హలో ఈ మొత్తం జగన్ అన్ని ఇష్యూస్ అన్ని ఒక బుక్ ఓపెన్ చేస్తే బెటర్. చాలా ఉన్నాయండి. ఓకే లక్ష్మణరావు గారు. నెక్స్ట్ కాలర్ మధు గారు, వెస్ట్ గోదావరి. మధు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. భారతదేశంలో రాజ్యాంగంలో ప్రజలు అవలంబిస్తున్నారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇతర మద్దతులు కానీ లౌకికవాదాన్ని ఎక్కడ అవలంబించట్లా. లౌకికవాదం అన్నది కానీ ఎక్కడ అన్ని మతాలు ఉంటారు కానీ ఎవరి మతాన్ని ఆయుధాలు ఎందుకంటే ఇతర మతాన్ని ఎవరు గౌరవించట్లేదు. ఎవరు గౌరవించట్లేదు అంటారు? ఇతర మతస్థులు హైందవ సాంప్రదాయాన్ని పాటించే వారు గౌరవిస్తున్నాడు. హైందవ సాంప్రదాయాన్ని పాటించే ఇతర మతస్థులు హైందవ సాంప్రదాయాన్ని గౌరవించట్లేదు. అందరూ అలానే చేస్తున్నారంటారా? ఇప్పుడు అలాగే ఉన్నది. ఇంచుమించు గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు
కూడా అలాగే 100 మంది అలాగే ప్రవర్తించారు. ఇది రాబోయే భారతదేశ మనుగడికి చాలా గడ్డలు పెట్టిలా కనిపిస్తోంది. ప్రస్తుతం మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి తిరుమల రావడానికి ప్రయత్నం చేసి అనేక అవసరమైన కారణాలు చెప్పి విరమించుకోవాలంటే దాని యొక్క విధానం అర్థం చేసుకోవాలి ప్రజలు. హలో, ఓకే అండి, వినబడుతుంది. అంటే హిందూ మతంలో పరమత సహనం ఉంది. ఆ మతం ఇతర మతాలను గౌరవిస్తుంది, కానీ హిందూ మతాన్ని ఇతర మతాలు గౌరవించట్లేదు అంటారు. అంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసి అదే జరుగుతుంది అనుకోవడం కూడా పొరపాటు అండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో. ఎనీవే, థ్యాంక్ యూ అండి మధు గారు. ఖమ్మం నుంచి భాస్కర్రావు గారు ఉన్నారు. భాస్కర్రావు గారు చెప్పండి. నమస్తే లక్ష్మి గారు, అక్కడ ఉన్న స్వామీజీ గారు పెద్దలకు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఇంత వ్యవస్థలన్నీ నాశనం చేయబట్టి తిరుమల అంటే దేశంలో కోట్లాది మంది ప్రజలు భక్తులు సరే అన్ని రకాల ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు అందుకే 151 నుంచి 11కి ఇచ్చారు. ప్రజలు అన్ని తెలుసుకున్నాకనే, రాష్ట్ర ప్రజలు అన్ని తెలుసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైలెంట్ గా 11 ఇచ్చి వదిలిపెట్టేశారు. తిరుమల పవిత్రాన్ని మొత్తాన్ని దేవస్థానాలన్నీ నాశనం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడు, ఏ క్యాస్ట్ ఏంటి అనేది, ఆయన క్రిస్టియన్స్ సరే, మనం అది చంద్రబాబు గారు అయినా ఎవరైనా ప్రజలు తప్పలేదు. ఆయన ఏ మతం అయినా మనకు తప్పలేదు. ఆయనే చెప్తుండే బైబిల్ నేను రైత్రి చదువుకుంటా 4 గోడ మధ్యలో అది ఇది అని. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ మరి మొత్తం వ్యవస్థలు తిరుపతిని ఎట్టదేశారంటే 5 ఏళ్లలో, గతం నుంచి ఎన్టీఆర్ గారు కాడి నుంచి అంతకుముందు నుంచి ఉన్న అన్ని చరిత్ర అంతా తిరగరాశారు. 5 ఏళ్లలో దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేశారు. ఫస్ట్ చేసి మొత్తం వ్యవస్థలు నాశనం చేశారు. రోజా గారు సినిమాలు టికెట్లు అమ్ముకున్నట్టు దాంట్లో టికెట్లు అమ్మారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతారు చూడండి. కమిటీ సభ్యులు పెట్టేసి టికెట్లు అమ్ముకోవటం, వేలు సంపాదించి కోట్లు సంపాదించి దాన్ని సర్వనాశనం అయితే చేశారు. అది ప్రజలందరూ తెలుసు. అయితే కల్తీ దాంట్లో కూడా మేడం నా అభిప్రాయం ఏంటంటే, సరే చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆడున్న ఈఓ గారు కానీ అక్కడ ఉన్న దాని కమిటీలు సభ్యులు అంటే ఇప్పుడు కమిటీ లేదు కాబట్టి కొట్టుకొని ఉండి ఆ దేవాదాయ మంత్రి గారు ఎవరో ఇచ్చి ఉంటే బాగుండేది. చంద్రబాబు గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే వరకే రాజకీయ విమర్శలు దుమారం లేపారు. నిన్న బొమ్మ అంటే పోవటానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. బీజేపీ వాళ్ళైనా ఎవరైనా మీ ఓటు తప్పులేదు అన్నారు, డిక్లరేషన్ ఇవ్వమన్నారు, తప్పులేదు, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఏదో పెట్టారు. పోకుండా అడ్డుకుంటే వేరే వివాదం చేసి గొడవలు చేసి దాన్ని ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారు. అయితే కొంచెం ఇటువంటి టయాల్లో కూడా ప్రజలకు సంబంధించింది, దేవుళ్ళు మనోభావాలకు సంబంధించి ఆస్తి చూసి వ్యవహరించాలనేది నా అభిప్రాయం మేడం. ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం ఏంటంటే, సరే ఆయన ఉన్న ఆవేదనతో చేశాడు, ఆయన గారు తప్పట్లేదు. కానీ దేవాదాయ శాఖ మంత్రి గారు వేరే వాళ్ళు చేస్తుంటే ప్రజలే తిరగబడేవాళ్ళు. దాకా చూడాల్సింది. వాస్తవంగా ఆ పరిస్థితి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. మీరు మహా న్యూస్ తిరుపతిలో పెట్టారు, 2-3 రోజులు అన్ని చూసాం, డిబేటు, అక్కడ ప్రజల మనోభావాలు చూసినాం. మీరు కానీ మన వంశీకృష్ణ గారు కానీ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎప్పుడు చరిత్ర అంతా చెప్పారు. అవన్నీ చూస్తూనే ఉన్నాం, బాగానే ఉంది. కానీ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కల్తీ అనేది అన్ని కల్తీ మరి అది తిరుపతి ఒక పవిత్రమైన దేవస్థానం. దేశాల నుంచి కూడా విదేశాల నుంచి వస్తారు కాబట్టి దాంట్లో మీరు చేసింది కానీ మంచి పనే చేస్తారు, తప్పులేదు. ప్రజలు అది వాస్తవం తెలిస్తే ప్రజలు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి ఆయన ఏ డిక్లరేషన్ అడుక్కోరు పెట్టినారు అనేది ప్రజలే తిరగబోటు చేస్తారు మేడం. అది ఆ విషయంలో భక్తులు పక్క అనేది నా అభిప్రాయం మేడం. రైట్ అండి, రైట్ భాస్కర్రావు గారు. అలాగే తుమ్మలపల్లి గాలిబ్ గారు నిడదవోలు నుంచి కాల్ చేశారు. గాలిబ్ గారు నమస్కారం అండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం లేకుంది. నిన్న జగన్ గారు బయలుదేరుతానని చెప్పి అనుకున్నారండి. మన 3 రోజులు ఏం నడిచినాయండి. ఈ డ్రామా ఏంటంటే మళ్ళీ తెరలేపారండి. ఇప్పుడు మతం అన్నది అందరితో ఒకటేనండి. ఒక మతం అంత మతం ఒకటే, అందరికీ న్యాయం జరగాలండి. అంతే కదా అండి. అక్కడ మాట ఇక్కడ మాట చెప్పకూడదు. అవును, లెటర్ ఏదో ఇచ్చారు, లెటర్ ఉంది, దాన్ని ఏం చేశారండి ఇప్పుడు మళ్ళీ తప్పుడు ప్రకారం చేస్తున్నారండి. మరి ఎంత పొరపాటు అండి అది. ప్రభుత్వం మీద బురద తెలుసుకోవడం కరెక్ట్ కదా కదండి. ఎన్నో ఇబ్బంది చేశారు, ఎన్ని చేశారు. దేవాలయాలు పాల్గొట్టారు, రథాలు పాల్గొట్టారు. నిన్న కాకుండా అనంతపురంలో రథం కాల్చారు. అవును, ఎంత తప్పు వాళ్ళే కదండి. అదే మీరు చెప్పాల్సింది ఏంటంటే మంచి జరగాలి ఎవరు జరిగినా. చెడ్డ చేయకూడదు, చెడ్డ చేయకూడదు. రైట్ రైట్ గాలిబ్ గారు. అదండి స్వామి విన్నారు కదా స్వామీజీ.
అయితే నిన్న మీరంతా అక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తేల్చుకోవడానికి అటు మీరు సిద్ధంగా ఉన్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అనుకున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న అన్నారు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని మేము రప్పించాలో, ఎలా దర్శనం చేయించాలో మాకు తెలుసు అన్నారు. అంటే మిమ్మల్ని అందరిని అడ్డుకుని, పోలీసులది కాదు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు భారీ పోలీసులు మోహరించారు. అంటే ఎవరి కోసం మోహరించారు? జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణకే కదా, ఆయన వస్తున్నారు కాబట్టి, లేదంటే మీరంతా ఏమైనా ఆందోళన చేస్తారా అనేసి మోహరించారు. కానీ మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నారా, రారనుకున్నారా? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్ళు వస్తారమ్మా. వెంకటేశ్వర స్వామి నా దగ్గర నువ్వు రాకూడదు అనుకుంటే రాలేరు. ఆయనకి ఆ యోగ్యత లేదు. ప్రభుత్వం దర్శనం చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. టీటీడీ దేవస్థానం కూడా మీరు డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనం చేసుకోవచ్చు అని అందరూ తప్పుపట్టలే, అందరూ కూడా అంగీకారంతో ఉన్నారు. కానీ ఈయనకి యోగ్యత లేదు, ఈయనకి అర్హత లేదు కాబట్టి రాలేకపోయారు. ఎందుకు అర్హత లేదంటే ఈయన దేవస్థానానికి చేసిన న్యాయం ఏది లేదు. స్వామివారికి అపచారమే చేయించారు తప్ప ఆయన ఏం ఉపకారం చేయలేదు కదమ్మా. తిరుపతిలో పురుగులు పట్టిన అన్నం పెట్టించారు. ఆ తిరుపతి వెబ్సైట్లోకి యేసయ్య స్తోత్రాలు పెట్టారు సుబ్బారెడ్డి గారు ఉండేటప్పుడు. సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి టీటీడీ బోర్డు సమావేశంలో ఆ తోమాల సేవ 2000 పెంచండి, టికెట్ల దర్శనమా ఇంత చెయ్యండి, అలాగే గదుల మరొక 1000 రూపాయలు పెంచండి. ఏమమ్మా మార్కెట్లో కూర్చొని కూరగాయల సంతలో ఏదో జాక్పాట్లు గురించి ఇట్లా మాట్లాడతారు చూడండి, లైక్ అలా మాట్లాడుతున్నారు అనేది వారం కొంతమంది ఫోన్ చేసినప్పుడు చెప్పారు. అంతే కదమ్మా. అంటే మీకు ఏం విశ్వాసం ఉంది? సరే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్థిక ఇబ్బందులు ఉందంటే మీరు రేట్లు పెంచారంటే అర్థం ఉంది. ఇప్పటికే 1000 కోట్లతో స్వామివారు వైద్య విద్య ఆరోగ్యము అనేక సేవలు ఉన్నారు ఆయన. అలాంటి దేవస్థానాన్ని మీరు వ్యాపార కేంద్రంగా ఏ విధంగా చూస్తారు? సరే కరోనా పోయిన తర్వాత సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, వెంకటేశ్వర స్వామి దయ వల్ల కరోనా తగ్గింది అని చెప్పలే, ఆ అల్లా దయ వల్ల ఆ యేసు దయ వల్ల. మీరు చూడండి ఆ వాయిస్ అనేది. అంటే ఈయన టీటీడీ చైర్మనా, సర్వమతాలకి చైర్మనా? అంటే వీళ్ళు క్రైస్తవ మతస్థుల్ని హిందూ దేవాలయాలకు చెప్పించి చైర్మన్లుగా ఈవోలుగా పెట్టించి హిందూ ధర్మాన్ని నాశనం చేశారు, హిందువులని దేవాలయం నుండి దూరం చేశారు. చివరికి దేవస్థానాల్లో చంటి పిల్లలకు వస్తే పాలు ఇవ్వకుండా చేశారు. ఆ తల్లులకి ఏడుస్తున్న పిల్లలకి ఆకలి వేస్తుందని తల్లులంటే కనీసం పులిహోర ప్రసాదం కూడా పెట్టారు కాదు. ఇంత దారుణం ఏంటమ్మా? గత 5 ఏళ్ళు ఇదే కదా చూసాం మనం. కాలినడకను వచ్చిన భక్తులకి శీఘ్ర దర్శనం జరిగేది, అది లేకుండా చేసేశారు. క్యూ కాంప్లెక్స్లో భక్తులు తక్కువ ఉన్నా కూడా రోజుల తరబడి నిరీక్షించి దేవుడి మీద విరక్తి కలిగించారు. ఎన్ని కుట్రలమ్మా, 1 కాదు 2 కాదు. దాదాపుగా రాష్ట్రంలో హిందుత్వాన్ని, హిందూ ఆలయాల పవిత్రతని, సింహాచల దేవస్థానాన్ని అర్ధరాత్రి జీవోలు తెచ్చి, చీకటి జీవోలు తెచ్చి, అశోక్ గజపతి గారు లాంటి వ్యక్తుల్ని కూడా పక్కన పెట్టేసి మానసాస్ ట్రస్ట్ భూములు 1000 కోట్ల రూపాయల భూములు వీళ్ళు మింగేశారు. అన్నవరం భూములు, అలాగే శ్రీశైలం దేవస్థానం భూములు, ఇలాగా చాలా వరకు వీళ్ళు ఏం చేశారమ్మా? 5 ఏళ్లలో కొండలు మింగేశారు, ఆలయాల భూములు మింగేశారు. సాక్షాత్తు వారి దేవాదాయ శాఖ మంత్రి పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు 50,000 ఎకరాల భూములు దేవస్థానం పోయిందని వారే ఒప్పుకున్నారు. అంటే ఎంత దారుణం జరిగిందో చూడండి. కాబట్టి ఇంత జరిగినా కూడా వీరికి పరివర్తన లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాక్షస రాజ్యం ఉన్నదట ఈ రాష్ట్రంలో. అంటే ప్రజలందరూ రాక్షసులు, ఈ రాక్షస ప్రజలు అంటే మనందరం రాక్షసులు. ఈ రాక్షసులమేమో రాక్షస రాజ్యాన్ని ఎన్నుకున్నామాట. చూడండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్ని సంబోధించేటటువంటి పద్ధతి ఇదా ఆయన విజ్ఞత? ఇదే మాట్లాడే ధోరణి? ఈ రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదేనమ్మా? తేటతెల్లమైపోతుంది. కాబట్టి ఆయనేమో నేనేమో మానవతావాదిని అంటున్నాడు కదమ్మా. మరి మానవతావాది కదా మీరు, మరి మానవతావాది దేవాలయం మీద దాడులు జరిగితే ఖండించాలి కదా.
బాధపడాలి కదా. మానవతావాది ఇతర మనోభావాల్ని గౌరవిస్తారు కదా, ఇతర మతాల తాలూకా అభిప్రాయాలకి గౌరవిస్తారు కదమ్మా. ఏది ఆ గౌరవం? ఆయన ఇంటి దగ్గర వాళ్ళ భార్య తిరుమల రావడం లేదని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకున్నారు కదా. పదే పదే ఏళ్ల తరబడి అడిగారని చెప్పేసి ఎన్నికలు సమీపిస్తున్న ఆ సమయంలో అంటే ఎన్నికలకి ఇప్పుడు మొన్న జరిగిన 2024 ఎన్నికలు జరుగుతుండే 2024 సంక్రాంతికి వేశారు, జనవరిలో వేశారు ఆ సెట్. రైట్ అండి, ఒక్క నిమిషం. ఇద్దరు 2 కాల్స్ ఉన్నాయి, మాట్లాడిన తర్వాత వస్తుంది. దుర్గా గారు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. దుర్గా గారు వినబడుతుందండి? రైట్. దివాకర్ రావు గారు ఉన్నారు నిజామాబాద్ జిల్లా నుంచి. దివాకర్ రావు గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. నేను బ్రాహ్మణ్ సమాజ్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. బీయింగ్ ఏ మహారాష్ట్రియన్ బ్రాహ్మిన్, మేము మహారాష్ట్ర వాళ్ళు, తర్వాత కర్ణాటక వాళ్ళు వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని నమస్కరించుకుంటాం, పూజిస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న మహారాష్ట్రియన్ కల్చరు, కర్ణాటక కల్చర్ వాళ్ళు లక్షల మంది తిరుపతి లడ్డూను, తిరుపతిలో ఉన్నటువంటి వడను తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ప్రతి సంవత్సరము బాలాజీ బ్రాహ్మణులు అని ఒక సాంప్రదాయం ఇంట్లో చేసుకుంటామండి. దాని అర్థం ఏంటంటే కులదేవత ఒకటి, వెంకటేశ్వర స్వామి అని ఒకటి, ఇద్దరిని బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళు కాళ్ళు కడిగి ఈ ప్రసాదాన్ని దేవుడుగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లడ్డూని వడాలి దేవుని ముందర పెట్టి ఈ ప్రతినిధులకు ఆ వెంకటేశ్వర స్వామిగా అనుకొని వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళకు ఆ ప్రసాదం ఇచ్చి ఆ ప్రసాద వాళ్ళ కాళ్ళ తీర్థమని తలపైన వేసుకుంటామండి. అంత పవిత్రంగా భావిస్తారు. హైదరాబాద్ లో ఉన్న లక్షల మంది మహారాష్ట్రియన్, కర్ణాటక సాంప్రదాయం ఉన్న వాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయము మహారాష్ట్రలో, కర్ణాటకలో, తర్వాత తెలంగాణ ప్రాంతంలో అంటే నార్త్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాంటి వడని లడ్డూని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళని ఏమనాలన్నది కూడా నాకు అర్థమైతలేదు. ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కొన్ని 100 సార్లు ప్రయత్నం చేశాను మాట్లాడాలని ప్రతి టీవీ ఛానల్ తో. నేను ఒక టీవీ ఛానల్ తోటి కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట కూడా అదేనండి. నేను డిక్లరేషన్ ఇవ్వను అని అంటే దాని అర్థం ఏంటంటే ఈజ్ ఏ వెరీ స్టబన్ అని ఏ బేసిస్ మీద స్టబన్ ఉన్నాడు కూడా ఆయనకే తెలియదు. ఆయన హిందూ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు, క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదు. అట్లాంటి వ్యక్తి నేను కొండపైకి పోతాను అని అంటే ఏ సమాజం కూడా ఒప్పుకోదండి, క్రిస్టియన్ సమాజం కూడా ఒప్పుకోదు. కనుక ఆయన వెంట ఉన్న కొంతమంది అరాచక శక్తులే ఆయనకు ఆ దారిలో నడిపిస్తానని నా భావన అండి. మున్ముందు దివాకర్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. కనీసం మున్ముందు ఎలా ఉండాలంటారు? ముందు ఏమండి డిక్లేర్ చేయాలి, ఓపెన్ గా డిక్లేర్ చేయాలి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అవును, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేను బ్రాహ్మణుడు కానీ నేను మీకు చెప్పాను, తప్పేముంది దాంట్లో? అవును. మా ఇంటికి కుడి వైపులో క్రిస్టియన్స్ ఉంటాడు, ఎడమ వైపులో ముస్లింస్ ఉంటారు. నేను అందరితోటి కలిసి ఉంటాను. నా వ్యాపారంలో 90% మంది, నేను చేసే వ్యాపారంలో కానీ దీంట్లో 90% మంది నా స్నేహితులు ముస్లింసే. దాంట్లో తప్పులేదండి. అవును, బాగా చెప్పారు. నా కుడి పక్కన ఇంటి వాళ్ళంతా క్రిస్టియన్సే. దాంట్లో తప్పేముంది? అందరం కలిసే ఉంటాము. అట్లేం తప్పేం లేదు. కానీ ఆయన ఓట్ల గురించి లేదు అంటే ఆయన ఛానల్ ద్వారా చాలా నిన్న ఆయన మొత్తం ఇంటర్వ్యూ విన్నానండి. అబ్సల్యూట్ గా ఒక మాట పొందన లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. డిక్లరేషన్ ఇవ్వాలంటాడు, మళ్ళీ డిక్లరేషన్ ఎందుకు కావాలంటాడు. డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలండి. కోల్హాపూర్ లో అమ్మవారి దగ్గర గుడి మూసేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు కూడా గంట కొడతా అంటే ఒప్పుకోలేదు. పూరి జగన్నాథ్ టెంపుల్ లోపల ఇందిరాగాంధీ అలౌ చేయలేదండి. అవును, అంతకు మించిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కాదు. అవును,
కేవలం 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 వాళ్ళ యొక్క డామినేషన్ ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ పోయింది, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పోయింది తిరుపతికి. ఈ తోటి డిక్లరేషన్. ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి పొమ్మంటున్నాము, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు అనవసరంగా నేను అనుకుంటానంటే జగన్ రెడ్డి మిస్లీడెడ్ బై సమ్ కల్ప్రిట్స్. నాకైతే అనిపిస్తుంది అట్లా. రైట్ రైట్ దివాకర్ గారు. నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు? కళ్యాణి గారు ఉన్నారు మైలవరం నుంచి. కళ్యాణి గారు. ఏమండి ప్యానెల్లో సభ్యులందరికీ లక్ష్మి గారు శుభోదయం అండి. శుభోదయం అండి, చెప్పండి. ఏముందండి ఏం చెప్పడానికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం అంటున్నారు. మనిషి అన్నాక ఎవరికైనా మానవత్వం ఉంటదండి. టీవీ నెత్తురు మనం 5 ఏళ్ళతో అన్నం తినేటప్పుడు మనిషి అన్నాక ఎవరికైనా మానవత్వం అనేది ఉంటది. అది కాదు, అతను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎం గా నుంచి ప్రతి దేవాలయంలో, ఇప్పుడు మనకి శర్మ గారు చెప్తున్నారు, ప్రతి దేవాలయాల్లో కూడా అరాచకాలు, అసలు ఘోరాలు జరిగినాయి. అవన్నీ ఫస్ట్ వాటి కూడా డిక్లరేషన్ ఇచ్చేసాక తిన్ని కూడా డిక్లరేషన్ లెటర్ మీద సైన్ చేసి అప్పుడు తిరుమలకి వెళ్ళాలి మనం చెప్పాలండి. మనం ఫస్ట్ అట్లా చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఫస్ట్ ఇవన్నీ కూడా ఎవరెవరు విగ్రహాలు ధ్వంసం చేశారు, రథానికి ఎవరిని పండించారు, అవి కేసులన్నీ కూడా బయటకు తీసేసి ఎవరెవరు అంటించారా వాటి మీద కూడా చేపించిన వాళ్ళు అన్ని కూడా తీసేసి చెప్పండి. మరి ఇంకోటి ఏంటంటేనండి, ఎప్పుడు మనకి తెలుగు పాఠ్య పుస్తకాల్లో ప్రతి 1వ తరగతి కానీ నుంచి 5వ తరగతి వరకు దుర్గాదేవిది, మన దుర్గమ్మ తల్లి జీవిత చరిత్ర ఉంటదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మేరీ మాత జీవిత చరిత్ర పెట్టారు. మెయిన్ అదొకటి తీపిమనండి. అది ఈ హిందూ దేవస్థానం మీద ఇప్పుడు దాకా జరిగిన దాడులన్నీ మొత్తం వాటికి కూడా క్లారిటీ లెటర్ రాపియాలండి, ఎవరెవరు చేపించారు. ఇప్పుడు మతం ఎవరు ఇష్టం వాళ్ళండి. ఇప్పుడు మనకి క్రిస్టియన్స్ వాళ్ళు మన బంధువులు ఉండరండి, ముస్లింస్ మన స్నేహితులు ఉండరండి. మనం వెళ్తాం, మన ఇష్టం, అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన పూజలు మనం చేసుకుంటాం, వాళ్ళు మనకి వాళ్ళకి ఈ పెద్ద సమస్య కాదు. ఏనా పొడి చేసేస్తాను తీసేసేస్తాను, నేను మానవత్వం మనిషి అన్నాక కంపల్సరీ ఎవరికైనా మానవత్వం అనేది ఉంటది. ఇప్పుడు తప్పించుకునే విషయాలు జరిగితే ఎవరో, ఇప్పుడు హిందువులు దళితులు, మేము దళితులు ఏం చేస్తారు, దళితుల ప్రస్తావన ఆడొచ్చిందండి. డిక్లరేషన్ లో నా మతం మానవత్వం రాసుకోండి అంటే మరి అది అబ్దుల్ కలాం గారికి చెప్పడం రాలేదా, లేదంటే ఫరూక్ అబ్దుల్ గారికి చెప్పడం రాలేదా, ఎవరికి రాలేదు? అంతే కదండి. అదే ఇప్పుడు మనిషి అన్నాక ఎవరికైనా మానవత్వం ఉంటదండి. మనిషి అన్నాక అదే మేము అనేది, మనిషి అన్నాక ఎవరికైనా మానవత్వం ఉంటది. ఈ రోజు హిందువులందరూ మేము పవిత్రంగా చూస్తే తిరుపతి లడ్డూను అంత అపవిత్రం చేశారా? మేము శనివారం మేము డైలీ అంటే ఎవరైనా హిందువులు అన్నాక మన కొలదైన వెంకటేశ్వర స్వామి కాదనట్లేదు. ఇప్పుడు 108 సార్లు 7 కొండల స్వామి నామం జరిపించి 9 దీపాలు వెలిగించుకుంటా చేస్తాం. మేము తిన్నందుకు మాకు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఏ పాప పరిహారం చేయకోకుండా ఉండాలి, అంత భక్తితో కొలుసుకుంటాం. అటువంటి అట్లా చేశారు, ఎంత తప్పండి. ఏం చేస్తున్నారండి మీరు ఆ అపచారం పోవడానికి? 108 సార్లు ఓం నమో వెంకటేశాయ నమః అని 9 దీపాలు వెలిగించి పాప పరిహారం చేసుకుంటున్నామండి ఇళ్లలోని ఎవరికి వాళ్ళు. ఎందుకంటే మేము అపవిత్రం అయిపోయినామని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. నేను మతం అయితే కావచ్చు, ఎవరినైనా గౌరవించాలండి, ఎవరి మతమైనా ఒకటే కాదనట్లేదు. మళ్ళీ నడుమధ్యలో దళితులు లాక్కొచ్చి ఇదేదో రాజకీయ కుట్రదాగా వాళ్ళకి మనకి హిందువులకి క్రైస్తవులకి ఇది చేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ అది గ్రహించాలండి, ఎందుకంటే ఇది ఒక మాటతో పోయేది కాదండి. మళ్ళీ ఎంతలోకే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూనే ఉండే. ఇప్పుడు దాకా నేను చంద్రబాబు నాయుడు గారు అన్నాను, పవన్ కళ్యాణ్ గారు అన్నాను, చంద్రబాబు నాయుడు మేము ఇంకా దళితులకి క్రిస్టియన్స్ కి హిందువులకి ఇంకా రెచ్చగొడుతున్నావా అన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టేసేస్తున్నారు. అది కాదండి, ఎప్పుడైనా అందరూ ఎవరి మతం వాళ్ళది, ఎవరు వాళ్ళు మనం కలిసే ఉండాలి. లేకోకుండా ఎట్లుంటారు వాళ్ళండి. కానీ మొన్నటిదాకా కులాల మధ్య, ఇప్పుడు మళ్ళీ మతాల మధ్య మొదలైనట్టు అయింది. ఎనీవే కళ్యాణి గారు థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారండి. మహిళలు కాల్ చేయడం అనేది ఇవాళ వరుసపెట్టి చూస్తున్నాం. రమ్య గారు ఉన్నారు కదిరి నుంచి. రమ్య గారు. అందరికీ నమస్కారం అండి, ఛానల్లో ఉన్న వారందరికీ నమస్తే అండి, చెప్పండి. తిరుపతిలో చాలా మంది అన్య మతస్థుల్ని ఉద్యోగంలో ఉండడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంప్రదాయం మీద వారికి గౌరవం లేదు. ఏమవసరం అండి అన్య మతస్థుల్ని మన దేవాలయాల్లో పెట్టడం? ఇవాళ లడ్డు ఇష్యూ పెద్దదయ్యింది కాబట్టి దీన్ని పెద్ద ఇష్యూగా చేసి దీనికైతే న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు.
కానీ ఇంతకు ముందు రామతీర్థంలో కానీ ఎన్ని విగ్రహాలు ధ్వంసమైనాయి, ఎన్ని రథాలు ధ్వంసమైనాయి. అక్కడెక్కడో అంతర్వేదిలో ఎక్కడో అండి ఒక క్రిస్టియన్ అండి, ఆయన చెప్పులు వేసుకొని స్వామివారి విగ్రహాన్ని కూర్చోబెట్టే చోట ఆయన కూర్చున్నారు అనమాట. వాళ్ళకి ఇది లేదు కాబట్టి కొద్దిగా కూడా మన మీద మన దేవుళ్ళ మీద ఎటువంటి మర్యాద లేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయండి? కనీసం వచ్చిన చూడకన్నా ఎలాంటి శిక్షలు ఉన్నాయి, వాళ్ళకి ఏం జరుగుతుందని కదా తెలియాలి కదా మనకు. నిందితులు కనిపిస్తున్నా వాళ్ళకి శిక్షలు వేయట్లేదు. రైట్ అండి. రాఘవేంద్రరావు గారు ఉన్నారు తెనాలి నుంచి. రాఘవేంద్రరావు గారు. హలో రాఘవేంద్రరావు గారు. మేడం గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, త్వరగా చెప్పండి కాల్ చేసిన వాళ్ళు. అట్లాగే మేడం, వేదిక మీద ఉన్న గురు గవర్నమెంట్ పెద్దలకి అందరూ నమస్కారం అండి. నమస్తే అండి. ఇది ఈ లడ్డు వివాదం వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ రోజు ప్రకటించిన రోజుని చాలా దుర్దినంగా ప్రకటించుకోవాలండి. బ్లాక్ డే గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మేము ఆ వార్త విన్న కాడ నుంచి మానసిక క్షోభకు గురయ్యామండి. ఈ దానికి తోడు నేను జగన్ మీటింగ్ లో ఆ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వచ్చిందని ఒక దొంగ నాటకం ఆడుతూ ఇంకా మమ్మల్ని మీడియా ద్వారా మమ్మల్ని మా దారి మళ్లించడానికి ఇవి అబద్ధాలు చెప్తున్నాడు. అయినా మేము నమ్మేస్తూ లేము. మేము మా పక్కన మా ముస్లిమ్స్ కానీ ఎవరు మేము తిరుపతిలో రాగానే వాళ్ళు అందరూ లడ్డు ప్రసాదం పెడితే కళ్ళ కద్దుకుని తింటారు, ఎంతో హాయిగా సంతోషంగా ఉంటామండి. కానీ ఇంత వాళ్ళకి దేవుడు ఏ శిక్ష చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది మాత్రం ఈ విషయం జరిగిన మొదటి రోజు మనం బ్లాక్ డే గా తీసుకోవాలండి. అంత బాధతో చెప్తున్నామండి. ఇంత అవకాశాన్ని కల్పిస్తుంది అందరికీ ధన్యవాదాలు. రైట్ అండి, రైట్. ఒక కాల్ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడుతారండి. గోపాలరావు గారు ఉన్నారు కాకినాడ నుంచి. గోపాలరావు గారు. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. లాస్ట్ వీక్ ఐ కుడ్ నాట్ గెట్ ది కాల్. ఓకే అమ్మా, నేను 2-3 విషయాలు చెప్తాను, తొందరగానే చెప్పేస్తాను. చెప్పండి. ఒకటి ఏంటంటే నేను ఒక 20 years బ్యాక్ అజ్మీర్ వెళ్ళినాం అమ్మా. రాజస్థాన్ ట్రిప్ వెళ్ళి అజ్మీర్ వెళ్ళాం నేను నా వైఫ్ను. వాళ్ళు ఒకటే చెప్పారు, ఇక్కడ అన్నా మీరు స్త్రీలా కనిపిస్తున్నారు, బొట్టు అవి మీరు కొంచెం పైన మీరు ఎందుకు అదే మన స్కార్ఫ్ లా మీరు చుట్టుకుంటే సరిపోతుందని చెప్పారు. దాంట్లో 95% అందరూ కూడా ముస్లిం భక్తులే. వీళ్ళకి ఒక 5-6 మనలాంటి వాళ్ళు ఉంటాం. అయితే వెళ్ళి ఆయన వాళ్ళ ప్రీస్ట్ ఇది తీసుకునేటప్పుడు ఆశీర్వచనం ఆయన వెంటనే ఏం చేశారంటే ఒక పవిత్రమైనటువంటి వాళ్ళదేదో మనం జడ్జి అంటాం, వాళ్ళు ఇంకోటి ఏదో మెడలో వేశారు ఆవిడకి, మా వైఫ్ కి. చూడండి అమ్మా, మరి ఇలాగే అబుదాబి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వరల్డ్ నెంబర్ 1 మసీద్ ఒకటి ఉంది. అక్కడ కూడా అంతే, మగవాళ్ళు డ్రెస్ కోడ్ లేదు, ఆడవాళ్ళు మాత్రం పైన ఇలా స్కార్ఫ్ లా పెట్టుకోవాలి. కొన్ని 100 కోట్లు బంగారం దాంట్లో పెట్టారండి. మొత్తం అన్ని కూడా బంగారంతో స్థాపనం చేశారు. అక్కడ కూడా అంతే. ఎంత ఫ్రీడము. ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది మేడం, ఒకటే చెప్తున్నాను ఈ ప్రజలందరికీ, మా న్యూస్ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడు కోర్టు క్లియర్ గా చెప్పింది, నిన్ను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను మీ నాన్నగారిని చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు మీరు ఈ సంతకాలు పెట్టక్కర్లేదు. సామాన్యుగా భక్తుడు చేత నువ్వు డిక్లరేషన్ ఖచ్చితంగా పెట్టవలసింది అని చెప్పి తీర్పు చెప్పింది. ఎందుకంటే మరి ఇలా నేను మానవతావాదిని అంటాడు, మీరు వెంకయ్యనాయుడు గారిని ఎందుకమ్మా గోడలు దూకి అంత మానవతావాదం ఉంటే ఆపరేషన్ అయినా ఎందుకమ్మా గోడలు దూకి తీసుకెళ్లిపోయారు ఎక్కడికో? డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితేనే మానవత్వం ఉందా? ఏంటమ్మా అసలు ఇది? అసలు ఈ ప్రజలు ఏమన్నా గొర్రెలా లేకపోతే ఏంటి? వాట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ స్ట్రాటజీ? అసలు అతను ఉద్దేశం ఏంటి? ఎంతమందిని ఇలా మోసం చేస్తాడు? మానవతావాది అతను ఒక పెద్ద ఆయన పట్టుకుని ఒక ఇంకోటి అమ్మా ఫైనల్ గా చెప్పి ముగిస్తాను.
5 ఏళ్లలో నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఒక్కటంటే ఒకటి కోర్టులో మంచి తీర్పు రప్పించుకోలేకపోయావే. ఒక్క తీర్పు రాలేదే నీకు ఫేవరబుల్ గా. ఏం మానవతావాదివయ్యా నువ్వు? ఆ కరుణాకర్ రెడ్డి ఎవరు? ఏంటి అసలు ఈ సుబ్బారెడ్డి గారి ఎవరు? వైజాగ్లో మీరు కట్టిన గోడ పౌలు చేస్తే అదే నా స్థలం అయితే నేను ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి చేపించుకుంటాను. రాజబాబుకి నాకు డాక్యుమెంట్లు ఉన్నాయని. కాకినాడలో మా కాలనీకి 2 కిలోమీటర్ల దూరంలో కబ్జా చేసి కడప నుంచి వచ్చి కాంపౌండ్ వాళ్ళకంటే 200 పెంచుకున్న స్థలం ఇప్పుడు ఇంకా అలాగే రిజల్ట్స్ వస్తుంటే బద్దలు కొట్టేసి వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయి ఆనందంగా ఆక్యుపై చేసుకున్నారు. కడప వాళ్ళు ఇదంతా అబద్ధాలు అన్నా. ఏంటి అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? మతాలు కులాలు పెట్టి చంపేస్తారు అందరినీ. మీ ఆ పదవీ వ్యామోహం ఎందుకే చూస్తాను ఇంత చిన్న వయసులోను. నేను ఇంకోటి కూడా ఫైనల్ గా చెప్తున్నానమ్మా, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఆయన అలాగే డ్రెస్సులు మార్చేసి ఆయన ఏదేదో చేయవలసిన అవసరం లేదు. చాలా సబ్జెక్ట్ ఉంది ఆయన తీసుకున్నటువంటి బ్రాంచ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయమనండి. సంవత్సరం వద్దు ఒక మతానికి మీరు రిప్రజెంటేటివ్ గా అనిపించు. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, అక్కడ స్వామీజీ ఉన్నారు, నాకు ఆయనకి పాదాలకు నమస్కారం. ఒకటే చెప్తున్నా, ఈవేళ మీకు ఉత్తరప్రదేశ్ లో 80 సీట్ల నుంచి 30 సీట్లకు పడిపోయింది బీజేపీకి. ఈ మతవాదం పనికి రాదు. స్వాములు మామూలుగా చేస్తారు, మనం పాటిస్తాం, వాళ్ళు చెప్పి ధర్మం అంతా పాటిస్తాం. కానీ ఈవేళ బీజేపీ ఒక ట్రంప్ పార్టీ కింద వాడుకుంటుంటే అయోధ్యలోనే ఓడించారు ఎంపీని. మతాలకు అతీతంగా మీరు డెవలప్ చేస్తారా చేయరా? మీరు వరదలు వచ్చినప్పుడు అది ఇచ్చాం ఇది ఇచ్చాం కాదు, అసలు వరదలు రాకుండా మీరు చేయగలరా లేదా? మాకు న్యాయం జరగాలి. అందరికీ చాలా మంది బాధపడుతున్నారు. చదువు సంధ్య లేని వాళ్ళు ఈవేళ కుర్చీల్లో కూర్చుంటున్నారు. అదిగో రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ను పట్టుకుని కొట్టారు ఒకళ్ళు. ఏంటిది? చదువు సంధ్య లేని వాళ్ళు పదవులు తీసుకుని ఇలా బెదిరిస్తారమ్మా ప్రజల్ని. ఓ ప్రొఫెసర్ అయినా నేను దళితుడా కాదా అన్నది నాకు అనవసరం. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే డాక్టర్ అంతే. ఏంటిది నేను ఖండిస్తున్నా. అవునండి, ఖచ్చితంగా. గోపాలరావు గారు థ్యాంక్ యూ. రైట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన 100% మొత్తం ఎలా ఉండాలి, మతం అనేది ఎక్కడి వరకు ఉండాలి అనేది చెప్పిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ గోపాలరావు గారు. అయితే మీరు చెప్పండి, దళితుల్ని ఎలా అలౌ చేస్తారు, నన్నే లేకపోతే అన్నట్టు మాట్లాడారు కదా, దీన్ని ఏమంటారు? దళితుల్ని ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఆపారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి క్రిస్టియానిటీయో లేదంటే మతమో అనిల్ గారు లేదంటే ఇలాంటి వాళ్ళు, కేఏ పాల్ గారి పరిస్థితి ఏమైంది ఈరోజు? ఆయన మతం, మరి ఆ మతానికి సంబంధించిన ఆయన ఎవరు తొక్కేశారు? ఈ విషయంలో మరి క్రిస్టియన్లు ఎలా ఆలోచిస్తారంటారు వెల్పూరి గారు? అంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఈ మతాల మధ్య అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి పొలిటికల్గా మైలేజ్ తీసుకున్నారు ఆయన. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఇందాక ఆయన బ్రదర్ కూడా చెప్తున్నట్టుగా, ఇప్పుడు ఏ మతం అయినా కూడా ఎవరైనా సరే నేను ఫలానా మతము, నేను ఫలానా కమ్యూనిటీ అంటారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకి సపోజ్ ఒకటి స్కీమ్స్ రావాలనుకోండి, మీరు ఏ కమ్యూనిటీనో స్పెసిఫిక్గా చెప్పాలి. నేను బీసీఏనో ఎస్సీ అంటే కాదనమాట, స్పెసిఫిక్గా ఫలానా ఇదిగో యాదవ్ అయితే ఇది, గౌడ్ అయితే ఇది అని చెప్పేసి ఏది గవర్నమెంట్ అడుగుతుంది, మనం చెప్పేది కాదనమాట. గవర్నమెంటే ఇది ఈ మతానికి అయితే ఈ కార్పొరేషను, లేదు ఈ కులానికి ఈ కార్పొరేషన్ అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందన్నమాట. మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కావాలని నన్ను అవమానిస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు అని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి 1000 మంది పోలీసులు ఉన్నారు, ఆయన కలవటానికి అవకాశం లేదు. అంటే 1000 మందిని క్రాస్ చేయి ఆయన కలవాలి. మరి ఆయన కలవటానికే 1000 మందిని పోలీసులను పెట్టుకున్నారు. అదే మరి ప్రపంచంలో కలియుగ దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కలవటానికేమో ఆయనకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే వెంకటేశ్వర స్వామిని నమ్మకుండానే ఆయన వెళ్ళి కలవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇది మరి దారుణమైన ఇష్యూ అనమాట. అంటే ఇతర కులాలను ఎవరిని కూడా మనం కించపరిచేటువంటి హక్కు మనకు లేదు. నిన్నటి ఇన్సిడెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ లో అంటే నిజ స్వరూపం బయటపడింది, తెర తీసినట్టే. డెఫినెట్ గా. అంతకుముందు కూడా పాపం చాలా మంది ఆయన మీద ఏదో కొంచెం ఊహలు పెట్టుకున్నారు. అయితే ఈ విధంగా క్లారిటీ వచ్చింది, ఈ విధంగా స్లిప్ అయ్యి కేవలం ఓట్ల కోసమే ఇలాంటివి చేస్తాడనేది నిన్నటితో చాలా క్లియర్ అయిపోయింది అన్నమాట. పోలీసులు కూడా మీరు వస్తే అరెస్ట్ చేస్తాము,
అని చెప్పేసి ఏం చెప్పలేదు. మీరు 100 మంది వస్తున్నారా, 200 మంది వస్తున్నారా, 20 మంది వస్తున్నారా చెప్పాలన్నారు. చెప్పకపోతే ఒక్కోసారి 10,000 మంది వచ్చారనుకోండి, మరి తిరుపతిలో పైన ఏమైనా జరగరాని జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు గతంలో గజనీ కానీ మరి జహంగీర్ కానీ అనేక మంది మరి టెంపుల్స్ మీద దాడులు చేసి గజనీ మరి వీళ్ళందరూ కూడా టెంపుల్స్ మీద దాడులు చేసి ఎన్ని చేశారు. మరి వెళ్ళేటప్పుడు మీ మీద కూడా వివాదాస్పదమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మీతో అవన్నీ కూడా జర్నీ చేస్తున్నాయి. చేసేటప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే అందుకే ఆయన ఏం చేశాడంటే తిరుపతి మీద కుట్రలు చేయడానికే కేవలం సొంత బాబాయిని అదేవిధంగా బంధువు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని పెట్టుకున్నాడు. అదే వేరే వాళ్ళని పెట్టుకున్నారనుకోండి ఇవన్నీ కూడా జరగవు. అందువల్ల శ్రీవారికి నేను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేశాను ఏంటంటే రేపు టీటీడీ బోర్డులో కూడా మీరు శ్రీవారి భక్తులను మాత్రమే అయ్యింది, అవినీతి పరులనో లేదా ఇంకోటి క్రిమినల్స్నో లేదా సిబిఐ ఇది కేసుల్లో ముద్దాయిలనో అంటే ఇప్పుడు చాలా వైట్ పేపర్గా ఉండాలి. కనీసం మొన్న వేసినటువంటి బోర్డులో 100 మంది వేస్తే హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇంకొక విషయం చెప్తాం మీకు, వాళ్ళ కనీసం సుప్రభాతం కానీ తిరునామాలు కానీ అవి ఏమి లేవు. వెంకటేశ్వర స్వామితో మాకు సంబంధం లేదు, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు మంత్లీ మేమేం చేసుకోవాలో వాటిలో కమిషన్స్ ఉన్నాయి. అంటే కమిషన్స్ కోసం రాజకీయ ఎంప్లాయ్మెంట్ కోసం అన్నమాట. రాజకీయ ఎంప్లాయ్మెంట్ కోసమే తిరుమలలో బోర్డులో వేశారు కాబట్టి 10 మందో 15 మంది వేయచ్చు. అంతే తప్పితే 150 మందిని వేస్తే అంటే అసలుకి ఈ టెంపుల్ యొక్క పవిత్రతని ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు అనేది ప్రధానమైన ఇష్యూ అనమాట. మరి ఎక్కడ దాకా ఎందుకు మీకు అన్ని మతస్థులు కాదు, హిందూ మతంలో వాళ్ళే వెంకటేశ్వర స్వామిని కానీ ఇంకో చోట కానీ దర్శనం చేసుకోవాలంటే మన పెద్దమ్మ టెంపుల్లో ఎక్కడ దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు ఫుల్ డ్రెస్ వేసుకోవాలి. ఫుల్ డ్రెస్ వేసుకోకుండా హాఫ్ డ్రెస్ ఎట్లా పడితే అట్లా వస్తే కుదరదు అనమాట. ఏది వేరే అన్ని మతాలు కాదు, హిందూ మతానికి సంబంధించిన. ఎందుకంటే ఆ టెంపుల్లో మీరు ఎట్లా పడితే అట్లా చీరలు అంటే స్వయంగా పూజలు నిర్వహించాలి, గర్భగుడిలోకి వెళ్ళాలి, శివాలయంలో కంటేనేమో చీరలు లేదంటే ధోతి అనేది మగవాళ్ళకి పెడుతున్నారు. డ్రెస్ కోడ్ పెట్టింది, డ్రెస్ కోడ్ చుడీదారు అంటే ఒంటి నిండా ఉండాలి, అప్పుడే సంపూర్ణత ఉండేది. లేకపోతే వేరే రకంగా డైవర్స్ అవుతాయి, ఎన్ని ఇబ్బందులు అవుతాయి, అంటే భక్తి భావం పోతుంది అనేది దాని కంటెంట్ అనమాట. హిందువులనే వాళ్ళకి ఇవన్నీ పెట్టి మీరు నిష్ఠగా ఉండాలని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రోజు వరకు నేనేంటో చెప్పకుండా నా ఇష్టం వచ్చినా నేను పోతాను. ఆయన మతం మానవత్వం అన్నారు. అదే నేనేమంటా ఆయన మానవత్వం అనేది ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. మరి బాబాయ్ని చంపినప్పుడు మానవత్వం. జగన్మోహన్ రెడ్డి గారు మతం మానవత్వం అయితే ఆయన మీద ఈడీ కేసుల్లో సిబిఐ కేసులో లేదా మన వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు తెల్లవారుజామున మన అవినాష్ రెడ్డి గారు ఒక 50 సార్లు ఫోన్లు మాట్లాడటం ఎన్ని ఉండదు. మానవత్వం అంటే ఇమ్మీడియట్గా విత్ మినిట్స్లో అరెస్ట్ అయింది, దానికి సమయం ముద్దాయని అంటారు. అంతే తప్పితే దానికి మొత్తం కర్త కర్మ క్రియ నువ్వు వెనకాలండి మా నారాసుర చరిత్రను రాశారు. రాసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు. నారాసుర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళి ఆయన మరి హత్య చేస్తే నిజంగా అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని. అంటే కేవలం నీకు పేపరు మనీ మీడియా మాఫియా అంటారు కదా, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇష్టారాజ్యంగా రాతలు రాసి అంటే ఒక కలుషితం చేయకూడదు రాష్ట్రం. నిజంగా అంటే స్వామీజీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పేరు వెనక రెడ్డి అని తీసేసి నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అన్న విషయాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. కాదు అంటే సంగీతం వెంకరెడ్డి గారు ఉన్నారండి, ఆయన ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఆయన కాపులు అనమాట. ఇంకొకరు రెడ్డి అనేది అంటే వేరే కమ్యూనిటీలు కూడా ఉంటారు, వీళ్ళే ఉండాలని. అంటే ఆయన మతం మానవత్వమే అయితే గనక ఆయన మొదట చేయాల్సిన పని ఏంటంటే ఈ వెనకున్న తోకలు అది ఏ కులం అయినా సరే రెడ్డి అంటే రెడ్డి తీసేసి ఆయన మతం అనేది తీసేసి ఓ పుచ్చలపల్లి సుందరేలాగా అలా గనక ఆయన మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తి అయితే వీటన్నింటిలో ఒక్కొక్కరిని పట్టించి 5 ఏళ్ల పాటు ఒక్కొక్కరు పని పట్టి ఉండేవాళ్ళు. ఎవరు ఈ వివేకానంద హత్య కేసులోనో లేదంటే ఇలాంటి నేరాలు ఘోరాలు ఏం జరిగినాయో తల్లిని చెల్లిని అతి కిరాతకంగా బూతులు తిడుతూ వాళ్ళ సొంత మీడియాలో అసహ్యంగా చేస్తుంటే షర్మిల గారు అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అన్నట్టుగా విజయమ్మ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన ఘోరమైన మాటల్లో మానవత్వం ఎలా ఒప్పుకుందో అర్థం కావట్లేదు. నిజంగా ఆయన ఈ కులాలని మతాలని అన్ని పక్కన పెట్టి ఎవరైనా సరే నా మతం మానవత్వం అనే మతంతో గనక ముందుకు వెళితే వాళ్ళు యోగులు, వాళ్ళు సిద్ధులు. అంటే మీరు నా మతం మానవత్వం అన్నప్పుడు నీ రికార్డు కూడా చూడాలి. నీ మీద 36 కేసుల్లో ముద్దాయి నువ్వు వైట్ పేపర్ అయితే నీ మీద అన్ని కేసుల్లో 2 సంవత్సరాలు జైలు ఎట్లా ఉంటావు? అంటే మానవత్వం అంటే ఇప్పుడు సపోజ్ ఎవరు మన వివేకానంద గారు ఉన్నారు, వాళ్ళు మానవత్వం అంటే మనం ఎదుగుతాం.
నంబర్ ఆఫ్ కేసులు ఉండే జైలుకి వెళ్ళి ఎన్ని ఆయన ఆయన క్యారెక్టర్ ని ఎంత ఘోరంగా మరణించిన తర్వాత వివేకానంద రెడ్డి గారు చాలా డ్యామేజ్ చేశారు, వాళ్ళ మీడియాలోనే కదా. మరి మానవత్వం అరే సొంత బాబాయి, సరే ఆయన పర్సనల్ ఇష్యూ ఏదో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఆయన చావుకి ఇదే కారణం అని చూపించి సొంత చెల్లిని సునీత గారిని ఆయన భర్తని వీళ్ళే చంపారు అని చెప్పి షర్మిల గారి మీద దాడి చేపించి ఇదే ఇక్కడ. స్వామీజీ మీరేమంటారు? మానవత్వ మతం పైన మీరే సందర్భంగా మన మహా టీవీ ద్వారా హిందువులందరికీ మేము చాలా సవినయంగా మేము కోరుతున్నాం. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా వాస్తవికత, ఆయన నిజస్వరూపం బయటపడింది. ఒక పక్క మానవతావాదిని అని చెప్పుకుంటూ మరో పక్క 4 గోడల్లో బైబిల్ చదువుతున్నాను కాబట్టి, నేను బైబిల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామిని నేను దేవుడిగా గౌరవించను, అంగీకరించను అని సుస్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత పిలుపుడుగా నేను నైట్ ఎప్పుడో చదువుకున్నా సీక్రెట్ గా బైబిల్ అని చెప్పడం అంటే నిజంగా అవమానం. 4 గోడల మధ్య ఏంటి అసలు? అది అసలు అంటే ఆ వర్డింగ్ కూడా అది కరెక్ట్ గా లేదు. అది అమ్మా లక్ష్మి గారు ఇది హిందూ సమాజాన్ని మోసం చేయడం. ఇంతవరకు ఆయన హిందూ సమాజాన్ని తప్పుదో పట్టించారు. చాలా మంది హిందువులు ఆయన్ని హిందుత్వం మీద విశ్వాసం ఉంది, ఆయన హిందువుడే అనుకుంటున్నారు చాలా మంది. కానీ నిన్న వెంకటేశ్వర స్వామి ఆయన మనసులో మాటలన్నీ కూడా కక్కించారు. నేను హిందుత్వాన్ని గౌరవించను, డిక్లరేషన్ అంటే నాకు నచ్చదు అంటూ ఆయన మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డితో చెప్పించారు. ఆయన పెట్టడు, మీరు ఏం చేస్తే చేసుకోండి, తిరుపతి మరేంటి అన్నాడు కరుణాకర్ రెడ్డి. ఒక మాజీ చైర్మన్ అలా మాట్లాడొచ్చా? అంటే హిందువులు ఈ రాష్ట్రంలో ఉన్నారా చచ్చారా? ఆయన మాటలు బట్టి అయితే హిందువులకి విశ్వాసం ఉన్నట్టుగా లేనట్టుగా, హిందువులకి పౌరుషం ఉందా లేనట్టుగా రెచ్చగొట్టే మాటలు కదమ్మా. అడిగారు ఇది సెక్యులరిజం అమ్మా. కాబట్టి ఇది హిందువులు అర్థం చేసుకోవాలి. వైసీపీలో ఉండేటటువంటి దయచేసి హిందువులు కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టండి. నాటకాలు ఆడి మాయ మాటలు చెప్పి అక్కడో నాటకం ఇక్కడో నాటకం, గుడికి వస్తే ఒక నాటకం, చర్చికి వెళ్తే మరొక నాటకం, ఇలా ఉండకూడదు. ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టాలి హిందువులందరూ కూడా, లేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఒక పక్క దళితులు రెచ్చగొడుతున్నాడు ఆయన. అవును, దళితులు రెచ్చగొడుతున్నారు రాష్ట్రంలో. దళితులకి చూడండి, అలా ఒక మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా? దళితులకి ఘోరం అయిపోతుంది. ఎక్కడ అయిపోయింది? ఎక్కడైనా ఒక దళితుడైనా నాకు ఆలయంలోకి రానివ్వడం లేదని చెప్పారా? ఈ రోజు టీటీడీలో ఏఈఓ దళితుడు, టీటీడీలో ఉన్నారు. ఎంతో మంది దళితులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చక్కగా స్వామి సేవలో ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడి సమాజాన్ని తప్పుదో పట్టించే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఎంతకాలం హిందువులతో ఆటలాడతారు? ఎంతకాలం హిందుత్వాన్ని ద్రోహం చేస్తారు? ఎంతకాలం మా ఆలయాల పవిత్రతని మంట కలుపుతారు? మీ చేతిలో పవర్ ఉందని గత 5 ఏళ్ళు మీకు నచ్చిన వ్యక్తులు పెట్టుకొని హిందుత్వాన్ని కాలరాశారు. ఇక మీ ఆటలు కుదరవు. హిందూ సమాజం మేలుకొన్నది, హిందూ సమాజం గమనిస్తూ ఉన్నది. ఈ రోజు వెంకటేశ్వర స్వామి మీతో పాపాలన్నీ కూడా నేను కక్కించారు. మీ తాలూకా నిజస్వరూపం, మీ బండారం నిన్న బయటపడింది, స్పష్టంగా మీరు చెప్పారు. కాబట్టి ఇక హిందువులు ఆలోచించుకోవాలి, ఎవరు ఎలాంటి నాయకుడు మనం ఎంచుకోవాలి, ఎలాంటి నాయకుడు మనకు ఉండాలి, ఈ రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఎలా ఉండాలి, ఒక నాయకుడికి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉండాలి, అన్ని మతాలను ఏ విధంగా ఆయన ప్రేమించాలి, అందరి విశ్వాసాలని ఒక నాయకుడు ఎలాంటి నాయకుడైతే గౌరవిస్తాడు అలాంటి నాయకుడిని ఎంచుకునే తరుణం ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఉన్నది. ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి గంటకొక ఓసరవీలిలాగా రంగులు మార్చే నాయకులు ఈరోజు కావాలా మనకి? అంత అవసరమా? ఏం నాయకులు లేరా ఈ రాష్ట్రంలో? ఏమా ఇది లక్ష్మీ గారు చెప్తున్నాం, మీ వైసీపీలో ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి కంటే మంచి నాయకులు లేరా? ఇలాంటి ఓసరవీళ్ళు కావాలా? హిందువులు విశ్వాసాలతో, హిందువులు ఆచారాలతో, హిందువుల తాలూకా సిద్ధాంతాలతో, హిందువుల తాలూకా స్థల పురాణాలతో ఆటాడుకునే నాయకుడా ఎంచుకుంటారు మీ అందరూ. కాబట్టి ప్రతి హిందువు కూడా కళ్ళు తెరవాలి. హిందుత్వం అంటే ఇది ఒక జీవన విధానం. హిందువులకు కూడా మనసు ఉంటుంది, హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి.
వాటిని గౌరవించాల్సిందే ఎవరైనా కూడా. ఈరోజు అమెరికా సెనెట్లో దీపావళి పండగ చేసుకుంటున్నారు. బ్రిటన్ పార్లమెంటులో వేద మంత్రాలు పఠించి వాళ్ళేమో చేస్తున్నారు. ఏమి వారు క్రైస్తవ దేశాలు కదా, మరి హిందువులకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్ని మతాల్ని గౌరవిస్తున్నారు, మీరేం గౌరవించరు? పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, పాస్టర్లకి ఇవ్వండి. ముస్లింలు మౌలీలకి జీతాలు ఇచ్చారు, ఇవ్వండి. ఏం హిందువులకి ఏమి ఇవ్వలేదు? పూజారులు ఉన్నారు కదా, ప్రతి గుడికి ఒక పూజారు ఉన్నాడు. 4 చర్చిలుంటే ఒక ఊరిలో 4 పాస్టర్లకి జీతాలు ఇచ్చారు. మరి ఆ ఊర్లో గుడి ఉంటుంది కదా, పూజారి ఉంటాడు కదా, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఒక 5,000 ఇచ్చారా మీరు? ఎంతకాలం మీ నాటకాలు, ఎంతకాలం మీ మోసాలు? చర్చిలు కట్టడానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఇవ్వండి. టెండర్లు పిలిచారు, పిలవండి, మేమే అభ్యంతరం పెట్టం. అదే సమయంలో హిందూ ఆలయాలు పడిపోయాయి, ముక్కలైపోయాయి, జీర్ణావస్థలు ఉన్నాయి, శిథిలావస్థలు ఉన్నాయి. ఒక్క గుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి, ఒక్క గుడైనా పాడుపడిపోయిన ఆలయాన్ని ఉద్ధరించారా? ఏదో చెప్తున్నారు 9 గుడులు తిరుపతి ఆలయాల్ని దేశంలో మేము కట్టామని. చర్చిలను కట్టారు మీరు దాదాపుగా 3,000కు పైగా చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ నిధులతో కట్టించారు. కాబట్టి ఎంతకాలం అమ్మా ఈ మోసాలు? మా హిందువులు ఎంతకాలం వంచిస్తారు? ఆయనేమో శారదాపీఠం స్వామిని పక్కన పెట్టుకొని కాషాయం ముసుగుని చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ కరెక్టు, ఆయన హిందుత్వవాది, లేకపోతే స్వామీజీ ఆశ్రమానికి ఎందుకు వెళ్తారు, స్వరూపానందరికి ఎందుకు వెళ్తారు, ఈయనకి హిందువుల మీద విశ్వాసం ఉంది, స్వామీజీలు అంటే గౌరవం, దేవుళ్ళు అంటే గౌరవం అని ఒక ముసుగు, ఒక నాటకం స్వరూపానందను పక్కన పెట్టి హిందూ సమాజాన్ని వంచారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దయ వలన అది బట్టబయలు అయిపోయింది, ఆయన నిజ స్వరూపం బయటపడింది. ఇక హిందువులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించరు, రానివ్వరు, అసహించుకుంటున్నారు, తిరస్కరించారు. ఆయన బండారం బయటపడిపోయింది. ఇక హిందువులు చక్కగా ఎటువంటి నాయకుడు రాష్ట్రానికి కావాలో, ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలో, ఒక నాయకుడు రాష్ట్రాన్ని పాలించే ఒక ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగా ఎలాంటి వారు ఎంచుకోవాలో ఇక హిందూ సమాజం ఎంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైనదని ఈ సందర్భంగా హిందూ సమాజానికి ఆయన ఎప్పుడైతే సతీ సమేతంగా వెళ్ళలేదో, ఈ కార్యక్రమాలన్నీ ఇలా చేస్తున్నారో, రథం గాలడం ఇలాంటి ఘోరాలు నేరాలు ఎప్పుడు జరిగినాయి అప్పుడు హిందూ సమాజానికి అర్థమైపోయింది. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి బాధని చెప్తున్నప్పుడు అర్థమైపోయింది. ఈరోజు క్రిస్టియన్ సమాజానికి అర్థమైంది. నిన్న ఆయన మాటలు విన్న తర్వాత క్రిస్టియన్ సమాజానికి అర్థమైంది ఆయన ఏంటి అనేది, ఆయన ఎలా మనల్ని మోసం చేస్తున్నారు, ఓట్ల కోసం ఎలా చేస్తున్నారు. క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కదలకుండా ఉండడానికి ఒక నాయకుడు ఇలా మతాన్ని అడ్డు పెట్టుకోవడం అనేది మరి ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు అలా ఎన్నాళ్ళని దాని పంచన వెళ్ళాలి అనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి కాల్ చేశారు, నా భార్య క్రిస్టియను, నేను హిందూ, ఇద్దరం కలిసి ఉన్నామని. అలాగే ఒకే కుటుంబంలో ఉన్న అనేక మంది ఇవాళ రేపు కులాలకు అతీతంగా పిల్లల్ని ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మతాలకు అతీతంగా కూడా అదే కులంలో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు షర్మిల గారు వాళ్ళది కులం వేరులే, మతం ఒకటే. అట్లా ఇప్పుడు కులం వేరైనా మతం ఒకటిగా అనేక మంది ఉన్నారు, మతం వేరైనా కులం ఒకటిగా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఈ డిఫరెన్సెస్ తీసుకొచ్చి మళ్ళీ దళితుల్ని హిందువుల్లో వేరు చేద్దామంటే ఎంత ఘోరాతి ఘోరం అంటే అంత ఘోరాతి ఘోరం. రైట్ అండి స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతవరకు లైన్లో ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే అక్షర సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో. అక్షర సత్యం గారు, గుడ్ మార్నింగ్ మేడం, మీకు పెద్దలందరూ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్ సత్యం గారు. అనేక అంశాల మీద మీరు 5 ఏళ్లలో పొలిటికల్ అంశాలు ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు మారినాయి, పరిస్థితులు ఇలా ఉంటాయి అని ఊహించారా? మతం లేదంటే కులం, దళితులు అంటూ జరుగుతున్న ఈ ఫైట్ని ఎలా చూడాలి మేడం? ముందుగా వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనిపెట్టినట్టుగా, గౌతమ బుద్ధుడు హిందూ మతాన్ని కనిపెట్టినట్టుగా, మహావీరుడు జైన్ మతాన్ని కనిపెట్టిగా, మానవత్వాన్ని మతాన్ని కనిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. అయితే ఈ మానవత్వం అనే మతం తను స్కూల్ ఎడ్యుకేషన్ లో మానవత్వాన్ని మతం రాసుకోవడం బహుశా అతను చిన్నపోరాడు అనుకోవచ్చు. అయితే అతను ఎలక్షన్ అఫిడవిట్ లో మానవత్వాన్ని మతం రాయకుండా క్రిస్టియన్ అనే మతం ఎందుకు రాశారు? అది సిబిఐకి ఇచ్చిన అఫిడవిట్స్ లో నా మతం క్రిస్టియానిటీ అని ఎందుకు రాశారు, మానవత్వం ఎందుకు రాలేదు అంటే ఈ రోజు గుర్తుకొచ్చింది ఆ మానవత్వం.
ఆయన మానవత్వం అంటే ఒక మతం వాటికన్ సిటీ వెళ్ళడానికి లేదా మక్క వెళ్ళడానికి ఆర్థిక ప్రోత్సాహానికి మరో మతాన్ని దేవుడు దర్శించుకోవడానికి వెళ్తే 500 నుంచి 1500 నుంచి 3000 పెంచేసి ముక్కు పిండి వసూలు చేయడం కాదు మేడం. అన్ని మతాలని సమానంగా చూడడం. హిందూ మతాన్ని, క్రైస్తవ మతాన్ని, ఇది ఇస్లాం మతాన్ని, అన్ని మతాలను సమానంగా చూడడం మానవవుతుంది. కానీ ఒక మతం మీద కక్షతోటి లేదా రాజకీయ దురుద్దేశంతో హిందూ మతాన్ని అణిచివేయడం మానవత్వం కాదు మేడం. హిందూ మతం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎఫిడవిట్ అడిగితే దాన్ని ఎఫిడవిట్ ఇచ్చి దర్శనం చేసుకోవడం మానవత్వం అవుతుంది. కానీ నేను ఎందుకు ఎఫిడవిట్ ఇవ్వాలి, నేను రాజశేఖర రెడ్డి కొడుకునంత మానవత్వం అనిపించుకోవడం మేడం. మీరు ఒక మాట అన్నారు, అసలు ప్రధానమైన మాట ఇప్పుడు అన్నది క్రిస్టియానిటీని బలపరచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు పండిస్తున్నారని. దానికి అంగీకరిస్తూ ఆయన క్రిస్టియానిటీని బలపరుచుకుంటూ హిందూ మతంలో స్ప్లిట్ చేయడమే అతని నిన్నటి యాత్ర లక్ష్యం. ఒక పక్కన హిందూ మతం నుంచి రెడ్డి అనే కమ్యూనిటీని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చేశారు ఆయన, దళితులు దేవాలయాల్లోకి ప్రవేశించకుండా అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అణచివేస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు హిందూ మతం నుంచి దళితులు కూడా వేరు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల నుంచి ఒక్కొక్క కులాన్ని సెపరేట్ చేయడం ద్వారా, హిందువుల్లో స్ప్లిట్ చేయడం ద్వారా తన ఓటు బ్యాంకుని బలపరచుకోవడానికి చూస్తున్నారు. కానీ హిందూ మతం మీద ప్రేమతోటి కాదు. మీరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నారో లేదో, ఆయన అన్నదేంటి, మాజీ ముఖ్యమంత్రి కొడుకునైన నన్ను, మాజీ ముఖ్యమంత్రి అయిన నన్నే దేవాలయంలోకి ప్రవేశించడానికి అడ్డుకుంటున్నారంటే రేపు పొద్దున్న నా దళిత సోదరుల పరిస్థితి ఏంటి అంటే ఏంటి? ఆయన ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారో, దళితులు దేవాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారో, ఎంతటి రాంగ్ స్టేట్మెంట్. ఇదంతా కూడా సమాజం అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాన్ని సమాజానికి సృష్టించి చేస్తున్నారు అనేది ఒక హిందువులు అవ్వచ్చు, ముస్లింస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేదా మేధావులు అవ్వచ్చు, మీడియా కావచ్చు, ఇది అర్థం చేసుకుని ప్రజల్లో పాపకపోతే పొద్దున్న మత కక్షలతో జనాలు చచ్చిన పరిస్థితి ఉంది. దళితులు హిందువుల్లో చనిపోయే పరిస్థితి ఉంది. ఎవరుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం అనేది బీజేపీ లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఆస్తి కాదు. హిందూ మతం అనేది హిందువుల ఆస్తి, హిందువుల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇప్పటికైనా జ్ఞానం తీసి ఎత్తి కాకుండా నేను పట్టిన దాన్ని 3 కాళ్ళని వాదించడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి డిసిషన్ ఏంటి? ఈఓ నెంబర్ 30, పోలీస్ యాక్ట్ 30. ఆ 30 మీరే కానీ ఇంప్లిమెంట్ చేశారు. మీకు నచ్చకపోతే మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ యాక్ట్ రద్దు చేసేయచ్చు కదా. ఆ రద్దు చేసేసి ఉంటే ఇలా పరిస్థితి వచ్చిండేది కదా. మీరు దేవుడి మీద దేవుడి దర్శనానికి వెళ్తానికి నిర్ణయించుకున్నారా, లేదా దేవుడి మీద పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారా, లేదా దేవుడి మీద యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారా? జన సమీకరణ చేయడానికి. అసలు మీకు జన సమీకరణ ఎందుకు? దేవుడి దర్శనం చేసుకోవడానికి. మీరు వచ్చేదో ఒకళ్ళు మీ భార్యను తీసుకురారు, మీ పిల్లల్ని తీసుకురారు, మీరు ఒక్కరు వస్తారో, లేదా మీ వెనకాల 4-5 వస్తారో. దానికి జన సమీకరణ ఎందుకండి? దేవాలయానికి జన సమీకరణ చేయడం అవసరమా? ఇది పద్ధత? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మనోభావాలు గాయపరచడం పద్ధతేనా? రెండోది ఏంటి అన్నారు? వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ అన్నారు. మీ నాన్నగారు 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ గా చేశారు, మీరు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశారు. మీ నాన్నగారు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, మీరు 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మన డెమోక్రసీ అంటే మీకు తెలీదా? అటువంటి డెమోక్రసీలు మీరు అధికారంలో ఎందుకు పార్టీ ఎందుకు పెట్టారు, ఎందుకు పోటీ చేశారు? మీకు నచ్చకపోతే ఎందుకు సపోర్ట్? నిన్నటి వరకు మీరు బీజేపీ సాగువాళ్ళు తప్పలేదా? ఆ రోజు బీజేపీ మీకు నచ్చిందా? ఈ రోజు మీ బీజేపీ నచ్చలేదా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మీ రాజకీయ అవసరాలు అయితే రాజకీయ అవసరాల కోసం మతాన్ని వాడుకోకూడదు అంటారు. ఎవరు వాడుకున్నారు చెప్పండి? కానీ చంద్రబాబు నాయుడు గారు మతాన్ని వాడుకుని ఉంటే మీ నాన్నగారు అధికారంలో 4 సంవత్సరాలు ఎందుకు పైకి పెట్టలేదు? మీరు అధికారంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మతాన్ని వాడుకున్నాడు అన్నది ఎందుకు పైకి పెట్టలేదు? మీకు చంద్రబాబు నాయుడు ఉన్న లాలూచి ఏంటి? మీరేంటి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ పోయిందన్నారు, మీరు అధికారంలో వచ్చిన పింక్ డైమండ్ తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు నదీ స్నానం చేసినట్టు హిందూ మతాన్ని చేసుకొచ్చి ఇవాళ హిందువులు గుళ్ళకి వెళ్తాను టికెట్ ఇవ్వడం తప్పేంటి మేడం? నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలే. ఈ రోజుకి రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒరిస్సాలో చాలా దేవాలయాలకి వెళ్తానికి యాక్సెస్ లేదు. అది మత సాంప్రదాయాలు అయ్యి. ఇప్పుడు కొన్ని దర్గాలకు వెళ్తుంటే నెత్తిమతి టోపీ పెట్టుకెళ్ళాలి, ఇఫ్తార్ ఇంటికి వెళ్తే నెత్తిమతి టోపీ పెట్టుకోవాలి. అది సాంప్రదాయం. అది వెళ్తున్నావు కానీ నువ్వు నెత్తిమతి టోపీ పెట్టుకుంటున్నావుగా. హిందువులు సంతకం పెట్టి ఏం పోయింది? ఇది పెట్టినంత మాత్రం హిందూ మతం పెద్దదైపోతుందా, క్రైస్తవ మతం చిన్నదైపోతుందా? దీన్ని జగన్మోహన్ ఆలోచన విధానానికి లేదా అతను చెప్తున్న దాన్ని మద్దతు ఇస్తున్న వైసీపీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించాలి.
ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం? ఇటు లౌకికవాదమా? లౌకికవాదం చచ్చిపోయిందా? లౌకికవాదం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు మీద వ్యక్తులకు తెలుసా? లౌకికవాదం అంటే క్రిస్టియానిటీని తొక్కేసి హిందూ మతాన్ని లేపడం, లేదా హిందూ మతాన్ని తొక్కేసి క్రిస్టియన్ మతాన్ని లేపడం కాదు లౌకికవాదం. లౌకికవాదం అంటే పరిపాలించే రాజు అనేవాడు అన్ని మతాలను సమానంగా చూడాలి. హిందూ దేవుడు దర్శనం చేసుకోవాలంటే వేలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టాలా? అదే క్రిస్టియన్ అండ్ ముస్లిం కానీ అయితే ఫ్రీగా మీకు మళ్ళీ సబ్సిడీలు ఇస్తారా? ఇది లౌకికవాదం కాదు. హిందూ మతానికి అన్యాయం జరిగితే నోరు మూసుకోండి, క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ మరో మతానికి అన్యాయం జరిగితే వీధుల్లోకి వచ్చి పోరాడండి. అది లౌకికవాదం కాదు మేడం. లౌకికవాదం అంటే అన్ని నీ మతాన్ని గౌరవించుకో, ఈ పక్క మతాన్ని కూడా గౌరవించు, వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించు. నేను ముస్లిం క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకుని గాజులు పెట్టుకోమని చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి? డిక్లరేషన్ ఇంటికి అంటున్నాడు. పోలేదు డిక్లరేషన్ తప్పు అయితే చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక యాక్ట్ చేసి ఉండొచ్చు కదా, అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఉండొచ్చు కదా. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసి రాజశేఖర రెడ్డి గారు అయ్యంలోనే కదా 1990లో చేసిన జీవన కదా రిఫర్ చేస్తున్నారు. వీళ్ళు వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. ఇది పద్ధతి కాదు మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉంటే గుడికి వెళ్ళండి, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అంతేగాని మా దళితులకి కూడా అన్యాయం లేదంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం? మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి మళ్ళీ అవుతున్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మతంలో మళ్ళీ దళితుల్ని, రెడ్డిల్ని లేదా కాపుల్ని ఎడదీయడానికి ప్రయత్నం, మరో కులాన్ని ఎడదీయడానికి చేస్తారా? వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు అర్థవసత్వం కాదు, మీ అర్థవసత్వం కాదు, నా అర్థవసత్వం కాదు. హిందువుల యొక్క దేవుడు, హిందువుల యొక్క నమ్మకం, ఆ నమ్మకాన్ని గౌరవించడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ అక్షర సత్యం గారు. సంవత్సరం 15 సార్లు చెప్తారుగా, సంవత్సరం 10 సార్లు చెప్తారు. నా కొడుకని మోడీ గారు అన్నారు. అవన్నీ కూడా వాస్తవాలు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ హిందువులనే కాదు అన్ని వర్గాలు కూడా, అంటే మీరు క్రిస్టియన్స్ తీసుకోండి, ముస్లిమ్స్ తీసుకోండి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఇలాంటి రాజకీయ నాయకుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దళితులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఎందుకంటే గుండు కొట్టిస్తే రాజానగరంలో రాష్ట్రపతి గారు చెప్పినా కూడా దాని మీద ఏం యాక్షన్ లేదు. మరి సరే డోర్ డెలివరీ మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే తర్వాత ఆయనకేమో సన్మానం చేశారు. అంటే నేనేమంటున్నా అంటే సుధాకర్ ఆయన మరి ఆ రోజు దీనికోసం అని చెప్పేసి కరోనా కోసం క్యాప్ కావాలని చెప్తే మరి ఏ రకంగా చూసారో మనం చెప్పాం. అంటే దళితుల గురించి మాట్లాడేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది మనం చాలా చాలా స్పష్టంగా చెప్పొచ్చు అన్నమాట. ఆయన అందుకే అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు కూడా మనకి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లాగే రాజకీయ దీనికోసం అంటే ఒక ప్రయోజనాల కోసం ఇట్లా హిందూను తర్వాత ముస్లిమ్స్కి ఓల్డ్ సిటీలో గొడవ పెడితే 400 మంది చనిపోయారు ఆ రోజు. ఆ విషయం మన చెన్నారెడ్డి గారు చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అన్ని సమాజ వర్గాలు హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొదటి నుంచి ఆయన వైఖరి ఏముంది, ఆయన యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, ఏం చేశారు, ఆయన నిజంగా మానవతావాదా ఇంకో వాద అనేది అరాచకవాద అనేది అందరూ కూడా ఆయన ప్రొఫైల్ కొడితే అర్థమైపోయింది. అందువల్ల అది ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు ఏ విధమైన ఇది ఉండదు. మరి మనం ఆయన వాడుకుంటానికి కూడా ఎవరు కూడా అందుబాటులో ఉండరు. అప్పుడే వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుంది. అన్ని వర్గాలని కులాలు ఏంటి మతాలు ఏంటి అందరినీ గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకుడే కాదు ప్రతి ఒక్క ఇండియన్కి ఉంది. మీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకి అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇది ఏమవుతుంది, మొన్నటి దాకానేమో ఏంటి ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, అసలు రాష్ట్రంలో ఒక పాలన లేదు అన్నారు. ఇప్పుడేమో ఇది ఇప్పుడు రాక్షస పాలన అంటున్నారు. హిందువులు ఏంటి దళితుల్ని వెళ్ళనిస్తారా, రేపు నా దళితుల్ని రేపు గుడికి వెళ్ళనిస్తారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆరంభమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నా దళితులు కాదు, ఆయన కలవటానికి 1000 మంది పోలీసులు ఉంటారు, ఎవరు కలవటానికి లేదు. దళితులు ఎవరు కరుణారెడ్డి గారిను విజయసాయి రెడ్డి తప్పితే ఎవరు అంటే దళితులే కదా. ఇక్కడ ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోకి వెళ్ళి కలవటానికి లేదు. నిజానికి దళితులు కొంతమంది క్రిస్టియన్లు బ్రదర్ అనిల్ గారు చెప్పారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే బ్రదర్ అనిల్ గారిని కూడా కనీసం కలవనివ్వలేదు. దళితులు ఎవరు కలవకపోతే వాళ్ళంతా వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పటివరకు చూడలేదు, మేమంతా క్రిస్టియన్ ఓట్లంతా మేము ఆయనకే ఓటేసాము, మమ్మల్ని పట్టించుకోలేదు, ఏ చర్చికి ఆయన రాలేదు అన్నారు. ఈ రోజు ఆయన 5 ఏళ్లలో ఏ చర్చి కన్నా వెళ్ళారా? పోనీ అదేంటి మరి 4 గోడల మధ్య జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే అండి. నిన్న మీరు మొన్న మహా న్యూస్కి వచ్చి కూడా మాట్లాడారు, ఈ అంశం మీద మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. సో మొత్తంగా
జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మరి దళితులు, హిందువులు, మానవతావాదులు, మరో మతంవాదులు ఇలాంటి డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి. మీరేం చెప్తారు? ఇందుకే స్వరూపానంద్ గారు ఏమైనా దీనికి అబ్రివేషన్ చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? రూపం లేని స్వరూపం గారు చెప్పినట్టు చెప్పపోయినట్టు కానీ ఏమన్నారు అలా కదమ్మా అనేది ఏదో కరెక్ట్ గా అంటాను కానీ ఏమన్నారు? అదేదో అన్నారు. ఆ స్వరూపం రూపం లేని స్వరూపం అని కాదు అక్కడ. అది ఏంటంటే అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? మీ ఫాదరు 5 ఏళ్ల పాటు ఆయన వెళ్ళలేరు, ఆయన తీసుకున్నారు. అలాగే కాదు, మీరు అందరూ దిక్కుమాలితనం చేశారు. రాజశేఖర రెడ్డి గారు గౌరవించారు, మీరు గౌరవించాలని నాకు ఉండాలి. ఇప్పుడు నేను ప్యాంట్ వేసుకెళ్ళిపోయినా నన్ను అడగరు ఎవరును. మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుపతి వెళ్ళొచ్చు, కానీ మేము అలా కాదు, మేము ధోతి కట్టుకుంటాం. మా ఆచారాన్ని మేము, మా తల్లిదండ్రి మాకు ఇచ్చిన ఆచారాన్ని మేము నిర్వర్తిస్తాం. మేము అలా ఇది చేయం. పైన వస్త్రం కూడా ఉండదు మాకు. మామూలుగా ఇది వేసుకుని ఉత్తరం వేసుకుని వెళ్ళిపోతాం మేము. అలా కాదు కదా ఇది. మీరు ధర్మాన్ని మీరు ఆచరించలేకపోతున్నారు. అంటే ఏంటి? స్పష్టంగా ఆయన చెప్పడం ఎలా చెప్తున్నాడంటే, మేము 5 సార్లు వెళ్ళాం. అసలు మీరు పట్టు వస్త్రాలకి ఎక్కడ పట్టు వస్త్రాలు వారు దంపతులయే ఇవ్వాలి, అది ఆచారం. అది ఇంకా అసలు ఎక్కడా ఒప్పుకోను నేనైతే అసలు ఒప్పుకోను. మీరు దీనికి పద్ధతి తీసుకురావాలి. ఇంకా ఏంటంటే హిందువులను పద్ధతి ప్రకారం నడిపించలేకపోతున్నారు. అది మేలో నడిపించలేమని మీరు అనుకున్నారు. దిక్కుమాలితనం అంటే మా దిక్కుమాలు కొంతమంది స్వాములు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ముద్దులు పెట్టడం సిగ్గుండాలండి. సిగ్గు శరం ఏమైనా ఉన్నాయి? నువ్వు ఆదిశంకరాచార్యులు ఇచ్చేసుకుంటావు. నీకు సిగ్గు శరం ఏమైనా? నువ్వు బ్రాహ్మణ పుట్టాడు, అసలు బ్రాహ్మడో కాదు నాకు డౌట్. అది బ్రాహ్మడో కూడా కాదు, అసలు అతని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి. అతని ఆర్థిక కార్యకలాపాల మీద ఇన్వెస్టిగేట్ జరగాలి. ఇక్కడ ఆశారాం బాబు ఎలా ఉన్నాడు అలాంటిది అయిపోయింది. నువ్వు నీ మేనల్డ్ ఉత్తరాధికారులు ఇది 15 ఏళ్ల పాటు నువ్వు పూజలు చేస్తానని చెప్పావు కదా. అంటే ఆయన ఏంటి? నువ్వు చేసిన రాజశ్యామల యోగం 2 ముఖ్యమంత్రులకి నాశనానికి తీసుకెళ్ళింది. ఇది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈయన ఇలాంటి దిక్కుమాలని స్వాములని చెప్పుకునే ఎదవలో మేము చేసేది పెద్ద గొప్పతనం, మేము చేసేది పెద్ద ఇది అంటే ఏంటి? ఇతని చెల్లెలకు దూరం అయింది. అక్కడ ఆయన కూతురు జైల్లోకి వెళ్ళిపోయింది. ఈ రాజశ్యామల ప్రతిఫలం ఏమైంది? సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? ఆయన ఇవాళ స్పష్టంగా చెప్పాడు, నేను ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్ని. నేను 4 గోడల మధ్య ప్రాక్టీస్ చేసే 4 గోడల మధ్య కాదు, మతం అనేది ప్రాక్టీస్ చేసేది. నిన్ను ఎవరో చీఫ్ మినిస్టర్గా నిన్ను రమ్మని ఎవడో అడగడు, ప్రధానమంత్రిగా కూడా రమ్మని ఎవడో అడగడు. హిందూ దేవాలయ ప్రధానమంత్రిగా రావాల్సిన, ఈవెన్ చీఫ్ జస్టిస్ గా కూడా రావాల్సిన అవసరం లేదు, రాష్ట్రపతిగా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు. మిమ్మల్ని ఎవరో వచ్చి పట్టు వస్త్రాలు ప్రభుత్వ అధికారులు లాంఛనం అంటే అక్కడ పట్టు వస్త్రాలు ఎవరు లేకపోతే అక్కడ ఈవో వస్తాడు, ఈవో లేకపోతే సర్పంచ్ వస్తాడు. ఆ ఊరు, ఆ తిరుమల గ్రామం యొక్క సర్పంచ్ అధికారి. అక్కడ ముఖ్యమంత్రి రావాలని అక్కడ రూల్ లేదు. సర్పంచ్ రావచ్చు. అధికార లాంఛనాలు అంటే ఏంటో కూడా తెలియని దద్దమ్మల మీద దేవుడికి అంటే పట్టు వస్త్రాలు ఇచ్చేవా? అపచారం చేశారు మీరు. హిందువులే ఇవ్వాలి, దంపతులే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అదే రూలు. ఆ రూల్ మెయింటైన్ చేయవలసిందే. దిక్కుమాలింది. ఎవడు పడితే మధ్యాహ్నం భోజనం చేసి శుభ్రంగా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి స్వామివారి దాంట్లో మునిగేసి ఆస్కర్పురం కేజీ ఆస్కర్పురం చేతిలో పెట్టుకోవాలి. 11 రోజులు పస్తులు ఉండాలి. మొత్తం ఫ్యామిలీ అంతా తలనీలా సమర్పించాలి. చేయండి, ప్రమాణం చేయండి. వారణాసిలో ప్రమాణం చేయిస్తాను మీకు. హిందువులు అంటే ఆటల్లో ఉన్నాయి అనుకున్నారా మీరు? దిక్కుమాలి స్వామీజీలు పెట్టుకుని ఆ పేటాలు పెట్టేసుకోవడం, అదేంటి దండం మట్టుకు తిరగడం. రారా నువ్వు వచ్చి ఒకసారి నాతో పాటు యాదం చదువు, నువ్వు ఈ దమ్ముంటుంది నాకు కొడక. శాస్త్రి గారు ఏంటమ్మా ఇది? ఇంత దారుణమా ఏంటి? హిందూ సమాజంలో పుట్టావా, ఇంక దేంట్లో పుట్టావా? ఏంటి శాస్త్రి గారు అనుకో,
అయోధ్యలో రామ మందిరానికి మేము ఇలాగే ఫైట్ చేసాం, ఇలాగే చేస్తాం. మీరు ఇన్నాళ్ళు ఓపిక పట్టారు. మొత్తం సాధువులతో సహా వస్తాను నేను అక్కడికి. నేను అఖిల భారత హిందూ మహాసభకి 19 లక్షలు నేను మెయింటైన్ చేస్తాను. 8.5 లక్షల మంది స్వామి. ఇది ఎవరైనా తక్కువ అనుకున్నారా? ఇంత దారుణమా? మీరు ఏంటంటే ఇంత అన్యాయం. ఆయనేమో క్రిస్టియన్ ప్రాక్టీస్ చేసే ఆయన చేసుకోండి, తప్పలేదు. గౌరవంగా 2 చేతులు దండం పెట్టి చెప్తాం. ఆ విజయమ్మ గారికైనా, ఆవిడ పేరేంటి, ఆ షర్మిలకైనా, ఆ భారతమ్మ గారికైనా, వాళ్ళందరూ గౌరవనీయులు. వాళ్ళని నేను గౌరవిస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా చెప్పాడు, నేను ఆయన గౌరవంగా ఒప్పుకుంటాను. కానీ మేము ఇలా రావచ్చు అలాంటి లేదు నాయన గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం, పట్టు వస్త్రాలు సమర్పించాలంటే హిందువులు అయి ఉండాలి, అయ్యి తీరాలి. మీరు చేయకపోతే అపచారం చేశారు, అది గుర్తించుకోండి. పట్టు వస్త్రాలు మీరు కనుక అలా సమర్పించారు, అప్పుడు లేనిది ఇప్పుడు కాదు, ఎప్పుడు లేనిదే. అప్పుడు ఎవరు అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు స్పష్టంగా అడుగుతాం, ప్రతిదీ అడుగుతారు, ప్రతిదీ చూస్తున్నారు. ఇదేంటి ప్రతి చోట ఉంది కదా, లేదని ఎక్కడా లేదమ్మా. అన్ని చోట్ల మేము అజ్మీర్ దర్గాకి నేనే వెళ్తాను, నన్ను ఇచ్చేను కూడా ఎవరైనా ఎక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ని ఫాలో చేయాలి మనం. అవును, మీరు మాకు హిందూ ఆచారం అది, ఇది ఆచారం, ఇది దర్శనం కాదు. ఇది కానీ డిక్లరేషన్ మీద ఇక్కడ నుంచి రాసుకోండి, నా మతం మానవత్వం. మీరు ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని బ్లెస్సింగ్స్ అడగడం, ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా అడగడం వేరు, ఆ ఆచారంలో ఒక భాగస్వామి అవడం వేరు. పట్టు వస్త్రాల సమర్పణ అనేది ఒక ఆచారంలో భాగం, అది మీరు ఎవరో దండాలు పెట్టించేస్తున్నారు, ఎవరో చేత పూజలు చేయించేస్తున్నారు. దిక్కుమాల స్వామీజీ అవుతారు వెళ్తే ఆయనకేం మంత్రాలు ఏం రావు. ఆ 4-5 మంత్రం వచ్చిన పక్కన పెట్టుకోవడం, బ్యాండ్ బాజాలకు వాయించుకుంటారు చూడండి, ఆ మధ్యలో కూడా ఎవరు వాయించడం, ఈ పక్కన వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఆ టైప్ ఆ దుకాణం ఇది పూర్తిగా. అండ్ నేను ప్రభుత్వం ద్వారా అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని, ఏ స్వామీజీ అయితే దొంగ స్వామీజీ, ఆయనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది స్వామీజీలు ఉన్నారో వాళ్ళందరి మీద ఆర్థిక పరమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు, ఎవరు ఇచ్చారు. శాస్త్రి గారు అందరినీ ఒక నిమిషం, అందరినీ ఒక గాడిని కట్టలేదు. స్వరూపానంద లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లే నష్టం జరుగుతుంది. అందరూ స్వామి లేదు, కడుపు నిండా అన్నం తినలేని స్వామీజీలు చాలా మంది ఉన్నారు, ధర్మం కోసమే మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన శ్రీనివాసానంద స్వామి ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు. వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళకు ఉన్న దాంట్లో 9గురికి ఎలా అన్నం పెడతారో నాకు తెలుసు. అలా కదమ్మా, ఒక్క నిమిషం. హిందూ మీరు అలా చెప్పకండి. మేము అఖిల భారత హిందూ మహాసభనండి, మాకు 8,000 లక్షల మంది స్వామీజీలు ఉన్నారు. అవునవును, మేము పొద్దు నుంచి సాయంత్రం ఉండేది వాళ్ళతోనే. మొత్తం వారణాసి దగ్గర నుంచి అందరు ఎంతమంది భక్తితో చేస్తారు. కానీ చెప్పండి, హిందూ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను 4 గోడల మధ్య క్రైస్తవ మతాన్ని స్పష్టంగా ఇచ్చారు. అది మంచిది, గొడవ లేదు, మేము గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డిని నేను 2 చేతులు జోడించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు మీరు. ఈ రోజు మొత్తం అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ ముద్దులు పెట్టాడాలు, దగ్గర తీసేసుకోవడాలు, పంచులు కట్టించేసి పూజలు చేయించేసి హారతలు ఇచ్చేయడానికి హిందూ హిందూ మతం మీద అపచారం, హిందూ మతానికి ద్రోహం, నమ్మక ద్రోహం, దేశద్రోహం, ఆయనకి మతం మార్చినట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా శాస్త్రి గారు అప్పుడు నీళ్ళల్లో. ఎందుకంటే ఏం చెప్తాం, ద్రోహం కదా ఇది పచ్చి ద్రోహం, ఇది పచ్చి ద్రోహం. నేను జగన్మోహన్ రెడ్డి అన్నట్లా, హిందువులుగా కొంతమంది తయారై వాళ్ళు స్వామీజీలుగా మాట్లాడతా. ఆ కాషాయం దేనికి కట్టుకుంటారు అసలు దానికి తెలుసా? కాషాయానికి విలువ తెలుసా? మీరు ఎవరినైనా శృంగేరి పెట్టడానికి వెళ్ళండి, ఆయన ఒక్కరిని ముట్టుకోడు, ఒక్కరిని తాకడు, ఆయన తాకనివ్వడు, ఆయన తాకకూడదు, ఒక్కరిని తాకకూడదు. 24 గంటలు శిష్యులు తాకరు, శిష్యులు కూడా ముట్టుకోరు.
పీఠం అంటే ఏంటమ్మా, అదొక నిష్ఠ, అదొక ధర్మం, అదేంటి ఒక రూపం. దాంట్లో ఆ పీఠం మీద కూర్చోడం అంటే ఒక రూపం ధరించడం. మానవుడిగా ఉండదు అది. అది అన్నిటికీ దూరంగా ఉంటాడు. నేచర్ లో కలిసిపోతారు మనుషులు. పీఠం అంటే నేచర్ లో కలిసిపోవడం, సహజంగా అయిపోవడం. అంత ఈ ధర్మంతో మేము 15 వైఎస్ఆర్సీపీ 15 ఏళ్ల పాటు ఉండాలని, లేదా కేసీఆర్ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు ఉండాలని, మా చెట్టు నడుగు, మా పొట్ట నడుగు, మా గోడ నడుగు, మా నేల నడుగు అని ఎందుకు అడగలరా? నువ్వు అలాంటప్పుడు అది పీఠం కాదురా బాబు. అలాంటప్పుడు అది పీఠం కాదు. అదొకటే కాదు శాస్త్రి గారు, నాకు ఇంకా మనకి 5 నిమిషాలే ఉంది, ఫైనల్లీ ఒకసారి కంక్లూడ్ చేయండి. గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి అసలు ఇలాంటి, ఇది ద్రోహం, హిందువులకు జరిగిన ద్రోహం. మేము చాలా పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో చేస్తాం. ఆసారాం బాబుకి ఏ రకమైన శిక్ష పడిందో, ఆయన యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు అవును, ఆయన కొడుకు యావజ్జీవ కారాగార శిక్ష సేమ్. సో స్వరూపానంద మీద మీరు స్వరూపానంద అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే, వాళ్ళందరి మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టాలి, గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అలాగే ఇంకొక విషయం చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన ఎవరో పారిపోయాడు, బెంగళూరు నుంచి పారిపోయి చూడండి, ఎక్కడ కైలాసం ఏదో పెట్టుకు తిరుగుతున్నాడు. మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. పెద్ద పెద్ద గవర్నమెంట్ సూర్యుడు ఆపేస్తాను, చంద్రుడు ఆపేస్తాను అంటూ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు రోజు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు ఆవిడకి తెలియదు. అలాగే ఇప్పుడు ఇలాంటి అందరినీ, ఎందుకంటే హిందూ ద్రోహం కదా ఇప్పుడు. ఆయన మనసులో ఎంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మీ ఫాదర్ 5 ఏళ్ళు వెళ్ళాడంటే అపచారం చేశాడు, నువ్వు కూడా 5 ఏళ్ళు వెళ్ళావంటే అపచారమే చేసావు. హిందువులుగానే వెళ్ళాలి, హిందువులు అయితేనే వెళ్ళాలి. అక్కడ అది మీరు దర్శనానికి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ ఆచారాల్లో హిందువులుగానే. ఇది ఆచారం, పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆచారం. అక్కడ పంతులు అందరూ ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకుంటారు కదా అక్కడ. రైట్ అండి, రైట్ శాస్త్రి గారు. ఆయన పట్టు వస్త్రాలను కూడా అనలేదు, బట్టలు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను. చాలా అంటే చెప్పినటువంటి ఆ వర్డింగ్ కూడా చాలా అవమానంగా ఉంది. అంటే ఇక్కడ ఇంకొకటి వెలుపురి గారు ఫైనల్లీ ఒక కంక్లూజన్ ఏంటంటే, ఆయన ఎక్కడా కూడా ఇప్పుడు ఎలా ధర్మాన్ని ఎలా విషయంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అన్నారు, ఏ మీడియా లోగోలు అక్కడ లేవు, ఎవరు వచ్చారో తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా ఏ ప్లేస్ లో కూర్చొని మాట్లాడేవాళ్ళు అదే ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏంటంటే ఆల్రెడీ ముందు ఎవరైతే రాసిస్తారో అది చదువుతారు అంతే తప్పితే జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేయడానికి కానీ ఏం లేదు. ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా ఈ స్వరూపానంద ఇలాంటి వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. అది ఏపీలో కానీ తెలంగాణలో కానీ, ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ మేము హిందువుల్లో కూడా మేము చాలా నిష్ఠగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి ఆయనకు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. అంటే కేవలం అంటే ఒక 100 కోట్లు వాల్యూ చేసే ల్యాండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా చెప్తున్నారు. ఎంత చెప్తున్నారంటే ఆయన నాకు నా చిన్న తమ్ముడు అని చెప్పేసి ఇట్లా, అంటే సంబంధం లేదు, సంబంధం లేకుండా చెప్పడం అనేది అది చాలా నేరం. సమయం అయిపోతుంది. ఒకటే వర్డ్ ఏంటంటే నేను చెప్పేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద, ఎందుకంటే హిందువులకి జరిగిన ద్రోహం కాబట్టి ఏ పీఠాలు పెట్టుకున్న ఏ స్వామీజీలు అయితే ఈ రకమైన సమాజంలో, సభ్య సమాజంలో హిందువుల కోసం రాజకీయాల్లో స్వామీజులు నిర్భరంగా ఉండి, గోప్యంగా ఉండి, లేనిపోని మెసేజ్లు ఇస్తూ హిందువులను మోసం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరి మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ప్రభుత్వం, వీరు వారని కాదు, బలాంటి వాళ్ళని నేను చెప్పను, ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం రైట్ శాస్త్రి గారు. సో మొత్తంగా అయితే నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత ముఖ్యంగా క్రిస్టియానిటీల వాళ్ళంతా కూడా ఒక రకంగా కళ్ళు తెరుచుకుని అనేక మంది ఫాస్టర్లు, క్రిస్టియన్లు, దళితులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి మాట్లాడించారు అని శ్రీనివాసానంద స్వామి చెప్తున్నారు. అలాగే కాషాయ వస్త్రాలు ధరించి ఈయన హిందూ మతమే అని మతలబు చేసిన వాళ్ళ బాగోతాలు బయటపెట్టాలని శాస్త్రి గారు అంటున్నారు. మరి రాజకీయం ఇదేటవుతుందో మీరు చెప్తున్నారు. అలాగే అనేక మంది కాల్స్ ప్రతి కాల్ కూడా ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. రైట్, చూద్దామండి మరి ఏం జరుగుతుందో. ఎనీవే థ్యాంక్ యూ. ఇది కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. అక్షయ సత్యం గారికి ధన్యవాదాలు. కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.